ప్రస్తుతం నేను చిత్రపురి కాలనీలో ఉన్నాను. ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది ఇక్కడ? వల్లభనేని అనిల్ గాని, అంతకుముందు వాళ్ళు గాని ఇప్పటికీ పెత్తనందారులు అనేది నలుగురే నడుస్తున్నారు. ఆ నలుగురు పేర్లు అందరికీ తెలిసిన విషయం. మరి 24 క్రాఫ్ట్స్ అనే వాళ్ళు వీళ్ళు లేకపోతే ఈ పాన్ ఇండియా లెవెల్‌లో అల్లు అర్జున్ గాని, చిరంజీవి గాని, ఈ దేవరకొండ వచ్చేసి మన తెలంగాణనే అని చెప్పుకుంటున్నాడు. మరి ఈయనెందుకు పోరాటం చేయట్లేదు ఇప్పటిదాకా? ఈ దండుపాలెం బ్యాచ్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ సూపర్ సీడ్ స్టేషన్లో ఉన్నారు. 22 కేసులు ఉన్నాయి. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం నేను చిత్రపురి కాలనీలో ఉన్నాను. మీకు ఆల్రెడీ ఇదంతా కూడా చూస్తే తెలుస్తుంది. సో ముందర ఇదంతా కూడా చిత్రపురి కాలనీకి సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్స్. అక్కడ రైట్ సైడ్ లో చూసినట్టయితే విల్లాస్ అక్కడ చూస్తున్నారు మీరు. రైట్ సైడ్ లో చూసినట్టయితే ఇక్కడ విల్లాస్ కూడా మీకు కనబడతా ఉన్నాయి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్ లో చాలా ఉన్నాయి. సో డైరెక్టర్స్ కి సపరేట్ గా, ప్రొడ్యూసర్స్ కి సపరేట్ గా, సినిమా కార్మికులకి సపరేట్ గా, కెమెరామ్యాన్స్, లైట్ మ్యాన్స్, ఇట్లా చాలా మంది ఉంటారు. సో ఎవరి బ్లాక్స్ వాళ్ళకి సపరేట్ గా కట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు వాళ్ళ వాళ్ళ బడ్జెట్ లో. మీ అందరు కూడా తెలుసు ఈ చిత్రపురి కాలనీ అనేది ఏర్పడిందే మన పాత సినిమా విలన్ ఎవరైతే ఉన్నారో, సినిమాల్లో మాత్రమే ఆయన విలన్, కానీ మాట్లాడాలంటే ఆయన రియల్ హీరో అనే మనం చెప్పుకోవచ్చు. సినిమా కార్మికుల కోసము ఆయన కృషి చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ చిత్రపురి కాలనీ సినీ పరిశ్రమకు, అంటే ఉన్నోళ్ళకి కాదు లేనోళ్ళకి, సినిమాలో పనిచేసేటువంటి కార్మికుల కోసము ఈ 63 ఎకరాలను ఇక్కడ సృష్టించి ఇంత గొప్ప స్థావరం వీళ్ళకు ఏర్పాటు చేశారు. కానీ ఏమైపోయిందంటే రాను రాను రాజగుర్రం గాడిదైంది అంటాం కదా. సో ఈ ఇంత చక్కని స్థావరంలో ఇంతమంది ఉన్నటువంటి కార్మికుల కోసం ఏర్పడినటువంటి ఈ చిత్రపురి కాలనీలో కొంతమంది గాడిదలు చేరినారు అన్నట్టు. వాళ్ళు అంటే గాడిదలు అని చెప్పడం కూడా చాలా తక్కువే. ఎందుకంటే నిజంగా వాళ్ళని గాడిదలతో పోలిస్తే గాడిదలు కూడా భయపడతాయి, బాధపడతాయి. ఏంది నేను ఇంత మంచిగా ఏదో పని చేస్తా, గొడ్డు చాకరీ చేస్తుంటే ఇట్లాంటి వాళ్ళతో నన్ను పోలుస్తున్నానని చెప్పి అవి కూడా బాధపడతాయి. ఇంకా వీళ్ళ గురించి వర్ణాతీతం. మొన్న ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎవరైతే ఈ వల్లభనేని అనిల్ ఎవరైతే ఈ స్టోరీ ఈ కథ మొత్తం కూడా టర్న్ దింపించేసి ఈడ 63 ఎకరాల్లో కబ్జా పెట్టేసి ఎక్కువ రేట్లకు అమ్మేసుకొని బయట వాళ్ళని లోపల తీసుకొచ్చి గజిబిజి చేసిండో, అటువంటి దొంగనే రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకొని మీటింగ్ పెట్టిండు. దాని మీద కూడా రకరకాల కాంట్రవర్సీస్ అయినాయి. కానీ సినిమా కార్మికులకు ఏవో వరాల జల్లు కురిపించిరు, ఏవో వరాలు కురిపించినారు. మరి అయితయా కావా అనేది సెకండరీ. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ చాలా మంది పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు లేకుండా చేయడము, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. మొన్న పాశం యాదగిరి గారు, అట్లాగే కస్తూరి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా కొంతమంది కొట్లాడడానికి వెళ్ళడం జరిగింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇది నేను సిపి సజ్జనార్ గారికి చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రతి వీడియోలు కూడా మా వాచ్ చేస్తారు కాబట్టి, ముఖ్యంగా మా శివధర్ రెడ్డి గారికి అయితే బాగా వాచ్ చేస్తారు. నేను అంటా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారు వరాల జల్లు కురిపించారు, అన్న అయిపోయినాయి. వాళ్ళు ఎవరో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో దాక్కున్నటువంటి ఐబొమ్మ రవిని ఇక్కడ తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసిరు. కానీ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా రవిని అరెస్ట్ చేయడానికి పబ్లిక్ మొత్తం కూడా ఎంత మంచి పేరుందో సజ్జనార్ని మొత్తం కూడా రివర్స్లో పబ్లిక్ అందరు కూడా అతను ఏం తప్పు చేసిండు, మీకు దమ్ముంటే బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయరు, సెలబ్రిటీస్నేమో వదిలేస్తారు, పేదల కోసం పనిచేసేటోడిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి నానా రచ్చ జరుగుతాం. అదే ఈ సినిమా ఈ దిల్ రాజు తర్వాత ఇంకొంతమంది ఎవరైతే మీ పక్కన కూర్చొని మాట్లాడినరో, మరి వాళ్ళందరూ ఇక్కడ ల్యాండ్లలో ఎందుకు వేలు పెట్టారండి? సినిమా కార్మికులకు మోసం జరుగుతుంది, ఇటువంటి దొంగలందరూ చేరి కార్మికుల కష్టం కొట్టుకుంటున్నారు, వీళ్ళ పేర్లు చెప్పుకొని ఇంకొంతమందికి భూములు అమ్ముకుంటున్నారు అని వాళ్ళు ఎప్పుడన్నా దిల్ రాజు వచ్చి సజ్జనార్తో అర్జీ పెట్టుకుండా, నాగార్జున వచ్చి మాట్లాడిండా, చిరంజీవి వచ్చి మాట్లాడిండా, ఏ కార్మికుడి గురించి ఏ హీరోస్ మాట్లాడిండ్రు? ఇక్కడ ఇంత దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే, భూములు అప్పనంగా అమ్ముకుంటా ఉంటే ఇల్లీగల్గా,
కొట్లాడే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇల్లు లేకుండా వాళ్ళ లిస్ట్ లో నుంచి పేరు కూడా తీయించేసి దౌర్జన్యం చేస్తా ఉంటే మరి ఏ సజ్జనార్ రాడు, ఏ శివధర్ రెడ్డి రాడు, ఏ సివి ఆనంద్ రాడు, ఏం రాడు. సో దీని గురించి కూడా మనం ఎంతమంది కోసం నిజంగా వాస్తవాలు ఎక్కడ తప్పులు ఉన్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటది. సో దీని గురించి ఎక్స్క్లూజివ్ గా నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు మనతో పాటు ఉన్నారు. సో వన్ అండ్ ఓన్లీ ఉమెన్ చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేశారు అక్క. అండ్ అదే రకంగా కస్తూరి శ్రీనివాస్ గారు. ఓకే, మొన్న రీసెంట్ గా చూస్తే ఈ కాంగ్రెస్ దుండగులు రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని అడ్రస్ చేస్తున్నటువంటి హేమ గారిని మొన్న ఇబ్బంది కూడా పెట్టినారు. మీకు గుర్తుందో లేదో, సీఎం రోడ్ షోలో కూడా తను క్వశ్చన్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకపోతే రేవంత్ రెడ్డి ఆపను కూడా ఆపలేదు. సో మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమ గారు ఉన్నారు. అండ్ అలాగే ఈ సినిమా కార్మికుల గురించి మాట్లాడేటువంటి కస్తూరి శ్రీనివాస్ గారు, ఫైట్ చేసేటువంటి కస్తూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు కూడా కావాలనే పెట్టడం జరిగింది. మరి ఆ దొంగలు ఎవరు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ముఖ్యమంత్రి క్వశ్చన్ చేస్తున్నాం అంటే ముఖ్యమంత్రిని మన కోసమే ఎన్నుకోబడింది. గత ప్రభుత్వంలో ఈ సమస్య అనేది గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసి విలన్ గా ఉన్నా గానీ ఒక హీరోగా తను వచ్చేసి తన భూమిని ఒక 10 ఎకరాలు వచ్చేసి ఇచ్చి ఇక్కడ ఒక 67 ఎకరాల చిల్లర వచ్చేసి తను అలాట్మెంట్ చేపించారు. కోట్ల భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, తర్వాత మిగతా టీడీపీ ప్రభుత్వం ఎన్టీ గారు ఉన్నప్పుడు వాళ్ళందరితో పోరాడి తీసుకొచ్చిన ఒక దీన్ని ఇప్పుడు వచ్చేసి ఒక దొంగల్లాగా మనం తెలంగాణ వచ్చేసి కొట్లాడి పోరాడి తెచ్చుకున్నాం. ఏది ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మనల్ని ఏంటిది ఈ విధంగా మనల్ని దోచుకుంటున్నారని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటిదాకా మరి తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ మనకెందుకు ఈ చిత్ర పరిశ్రమ మాత్రం ఎందుకు ఇక్కడ మొత్తం ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తున్నారని మేము అడుగుతున్నాం. అంటే మరి సీఎం రేవంత్ రెడ్డిని కూడా తీసేయండి, ఆంధ్ర వాళ్ళని పెట్టండి. మరి మాకు మన చిత్ర పరిశ్రమలో దగ్గర నేను 2003లో వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నేను ప్రేమిస్తే ప్రాణమిస్తా అనే మూవీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ వరంగల్ నేను అక్కడి నుంచి 2003 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. మరి ఇప్పటిదాకా నాకు ఎలాంటి ఇల్లు ఇక్కడ లేదు. అయినా కూడా నేను పోరాటం ఎందుకు చేస్తున్నా అంటే తెలంగాణ కోసం మనం పొట్లాడి తీసుకొచ్చినాం. మరి ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది ఇక్కడ, వల్లభనేని అనిల్ కానీ అంతకుముందు వాళ్ళు కానీ మరి ఈ చిత్ర పరిశ్రమను ఎందుకు వచ్చేసి డివైడ్ చేయలేదు? తెలంగాణలో ఇది లేదా చిత్ర పరిశ్రమ అంటే చిత్రపూరి కాలనీ తెలంగాణలో లేదంటారా? లేకపోతే వచ్చేసి ఇది తెలంగాణది కాదు ఆంధ్ర వాళ్ళు ఇది మొత్తం పెత్తనం జలాయిస్తున్నారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు నా ప్రభుత్వం ఏదైందో వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే మీరు బంగారు తెలంగాణ అనేసరికి స్టూడెంట్స్ అందరూ తెలంగాణ ప్రజలందరూ వచ్చి మేము కొట్లాడి తెచ్చుకున్నాం. మరి దీన్ని ఎందుకు సపరేట్ చేయలేదు? ఇందులో అరాచకం జరుగుతుంది. అంతకుముందు వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కోట్లు అందినాయి, 100 కోట్లు అందినాయి అని చెప్పేసి ఈ వల్లభనేని అనిల్ కుమారే చెప్పాడు. మరి ఆ వీడియోలన్నీ కనబడట్లేదా? మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఆ తర్వాత కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ కేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కూడా దీని మీద కొట్లాడి చేశారు. ఏది చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మన పవన్ కళ్యాణ్ కూడా దీని మీద పోరాటం చేసిందని అన్ని ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇంకోటి ఏంటంటే తెలంగాణ సినిమా డైలాగులతోటి తెలంగాణ సినిమాలు హిట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ డైరెక్టర్స్ కి కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి హీరోస్ కి కావచ్చు, ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి మాత్రం వాల్యూ లేదు. ఇంకా పదవులలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళే అంతా లాబింగ్స్ చేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తా ఉన్నారు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంకా చిత్రపురి కాలనీ లాంటి కాలనీ ఇంకా ఏర్పాటు చేయకపోవడము, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు అని అనుకోవచ్చా? 100% ఇప్పటికీ పెత్తనందారులు అనేది నలుగురే నడుస్తున్నారు. ఆ నలుగురు పేర్లు అందరికీ తెలిసిన విషయం. మరి 24 క్రాఫ్ట్స్ అనే వాళ్ళు వీళ్ళు లేకపోతే ఈ పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ కానీ, చిరంజీవి కానీ, ఈ దేవరకొండ వచ్చేసి మన తెలంగాణనే అని చెప్పుకుంటున్నాడు. మరి ఈయనెందుకు పోరాటం చేయట్లేదు ఇప్పటిదాకా? ఇంకా కొంతమంది తెలంగాణ వాళ్ళు కొత్తగా వచ్చిరు. ఇప్పటికి కూడా తెలంగాణ యాస అనే దాంట్లో ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. మరి తెలంగాణ యాసకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలకు, ఈ సినిమా పరిశ్రమకు, చిత్రపూరి కాలనీలో ఉన్న వాళ్ళకి మీరు తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? ఇప్పటికి కూడా మా మీద వచ్చేసి ఆంధ్ర పెత్తనందారుల పని ఏంటిది? వాళ్ళది
కోట్లు తీసుకొని 22 కేసులు ఉన్నాయి, పోక్సో కేసు ఉన్నది, అలాగే మర్డర్ కేసులు ఉన్నాయి ఈ వల్లభనేని అనిల్ మీద. మరి ఆయన ఎందుకు వచ్చేసి ఇప్పటిదాకా మీరు అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు? అదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో ఇక్కడ ఉన్న ఓటర్లు అందరూ వచ్చేసి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చేసి మీరు బెదిరించుకుంటా, ఇవేందో మొన్న నేను ప్రోగ్రామ్ లో వచ్చేసి సీఎం మేము ఎప్పుడు కానీ ప్రతి ప్రోగ్రామ్ లో నేను వచ్చేసి అటెండ్ అవుతా ఉంటాను, అన్ని సీఎం గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే అంత ముందున్న వాళ్ళ ప్రభుత్వాలు ఎవరుకున్నారో వాళ్ళకు కూడా ఇచ్చాము, దిల్ రాజు గారికి కూడా వచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. వీళ్ళందరినీ కలిసినా కూడా ఏం కావట్లేదు, వాళ్ళని కలవనియట్లేదు. అప్పుడు మేము ఏం చేయాలి? ప్రజలు అనే వాళ్ళ దగ్గరికి మీరు రానప్పుడు మేమే మీ దగ్గరకు వస్తున్నాం. మీరు ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నారు మా దగ్గరికి. మిగతా టైంలో మీరు వచ్చేసి పిఎలతో మాట్లాడి, ఇప్పుడు డిఓ గారి దగ్గర, డిసిఓ దగ్గరికి వెళ్ళినా, డిఓ గారికి ఏ ప్రాబ్లం ఏంటిది ఒక ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోవాలి. ఆఫీసర్లు అందరూ అమ్ముడు పోతున్నారు. ఇందాక మాట్లాడినట్టు ఎట్లాగో ఒకవేళ స్కామ్ బయటపడినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తాము, ఎంజాయ్ చేస్తాం లైఫ్ అన్నట్టు ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ ఒకటే, మా పోరాటం మాత్రం నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. అదే విధంగా సినిమా ఒక అమ్మాయి, నేను తెలంగాణ అమ్మాయిలు మన ఏరియాలో చాలా తక్కువ మంది ఉంటారు. మేము ఖచ్చితంగా ఈ వల్ల జనరల్ గా తెలుగు వాళ్ళే తక్కువ, దాంట్లో ఇంకా తెలంగాణ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఉండడం అంటే మామూలు విషయం కాదు, చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ వల్లభనేని అనిల్ ని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. ఇక మీద నెక్స్ట్ డిసెంబర్ లో ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి, చిత్రపూరి కాలనీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. అదే విధంగా ఏదైతే ఫిలిం ఛాంబర్ లో కానీ ఎవడున్నాడు, ఇంకా అంతకుముందు ఇక్కడ సెటిల్ అయినా మాకు సంబంధం లేదు, ఎవడు అని మాట్లాడుతున్నా అంటే మేము అంతా కాలిపోయి ఉన్నాము, కడుపు మండి ఉన్నాము. ఇక్కడ ఎంతమంది ఎన్నోసార్లు అన్న వాళ్ళు వచ్చేసి కస్తూరి అన్న వాళ్ళు కానీ, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు మద్దినేని అన్న వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కూడా వదిలేసుకొని వాళ్ళకి ఛాన్సులు, ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ రావాలి అంటే ఈ నలుగురే ఉన్నారు, ఈ నలుగురు చెప్తే ఎవడు ఈనాడు, ఏ ప్రొడ్యూసర్ రాడు. మరి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టుకొని వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఉన్న సమస్యలని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇండైరెక్ట్ గా వచ్చి మాట్లాడలేకపోతున్నారేమో కానీ దాంట్లో ప్రతి ఒక్కటి అన్న దగ్గర వచ్చేసి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఎంతెంత మనీ, ఎవరెవరు కట్టిరు, ఎవరెవరికి ఇల్లు రాలు, అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చేసి మీరు వల్లభనేని అనిల్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే, అది ఎంత పెద్ద చిరంజీవి అయినా ఇంకెవరైనా కానీ ఇక్కడ పెత్తనం చేయడానికి లేదు. ఇంకా మీద వల్లభనేని అనిల్ ఇక్కడ ఉండకూడదు, ఏ ఆంధ్ర వాడు ఇక్కడ ఉండకూడదు. చిత్రపూరి కాలనీ అనేది తెలంగాణ ప్రజలది. మీరు ఇక మీద తెలంగాణ ప్రజలను మాత్రమే ఇందులో వచ్చేసి చిత్రపూరి కాలంలో చేయాలి. ఇప్పుడు ఇంకోటి, ఆల్రెడీ ఇక్కడ చాలా మంది సెటిలర్స్ ఉన్నారు, అంటే సినీ పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఏర్పడ్డది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే వాళ్ళు అప్పుడు ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు వెళ్ళలేరు కదా. నేను కొనుక్కున్న వాళ్ళని ఆర్టిస్టులను కానీ ఎవరైతే ఇప్పుడు చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాడు ఎందుకు ఉండాలి? అదే ఓకే. మరి సీఎం రేవంత్ రెడ్డి తీసేయండి, వాళ్ళనే పెట్టండి. ఇంకెవరన్నా ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ వచ్చేసి వాళ్ళనే పెట్టండి. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? చిత్ర పరిశ్రమకు ఒక న్యాయమా? తెలంగాణలో ఉన్నోళ్ళే పోటీ చేస్తారు. ఈ చిత్రసీమకు మాత్రం ఇన్ని వేల కోట్లు, మన ఏంటిది హైదరాబాద్ కానీ మన సౌత్ ఇండియా మొదట్లో ఉన్నది ఏంటిది తెలుగు చిత్రసీమనే. ఈ చిత్రసీమను ఎందుకు వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు పాలిస్తున్నారు? వీళ్ళు ఎవరు? ఇంతకుముందు పాలించిన ఏ నలుగురు ఉన్నా కూడా ఆ నలుగురిది కాదు, ఇక్కడ ఓన్లీ తెలంగాణ ప్రజలు మాత్రమే వచ్చేసి ప్రెసిడెంట్లుగా, సెక్రటరీలుగా, ఎవ్రీథింగ్ ఇక్కడ వాళ్ళకే ఉండాలా. అది ఫిలిం ఛాంబర్ అయినా ఇంకా ఏదైనా మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క ఏంటిది దాంట్లో సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు మాత్రమే ఉండాలి తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు మొన్న వచ్చేసి దిల్ రాజు గారికి ఇచ్చారు, ఓకే, దిల్ రాజు వచ్చేసి ఆయన నిజామాబాద్ అంటావు, మరి ఆయన ఒక్కరిని చూపించి మిగతా వాళ్ళందరికి ఇచ్చేసి మిగతా వాళ్ళు లేరా? ఇంతమంది మరి 24 క్రాఫ్ట్ లో వచ్చేసి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క తీయండి. మీకు చేత కాకపోతే చెప్పండి, ఇక్కడ పనిచేసే వాళ్ళకైనా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని పిలిపియండి, మాట్లాడండి. మీ ఇష్టానికి కోట్లు తీసుకొని జనాలను వచ్చేసి మోసపెట్టుకుంటూ మభ్య పెట్టుకుంటూ ఎవడో 22 కేసులు ఉన్నవాడిని నీ పక్కన వేసుకొని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వచ్చేసి నువ్వు ప్రచారాలు చేసుకుంటున్నా అంటే ఓటుకు నోటు కేసులో ఎంత సీఎం రేవంత్ రెడ్డికి 82 కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన అలాంటి వాళ్ళనే వచ్చేసి ఎంకరేజ్ చేస్తాడా? అందుకేనా మనం ఓట్లేసి ఎంచుకున్నది? ఇంతకుముందు తెలంగాణ అన్నాం, బంగారు తెలంగాణ అన్నాం, ఇప్పటికీ ఏం చేయలేదు, కోట్లు ఉప్మాలు తిన్నట్టు వాళ్ళు తిన్నారు అని చెప్పేసి మనం మళ్ళీ వచ్చేసి కాంగ్రెస్ కి ఉంచుకున్నాం. మరి ఈ తెలంగాణలో ఈ చిత్ర పరిశ్రమ అనేది ఆ పాన్ ఇండియా లెవెల్లో బయట బాకుతుంది, బయట దేశాలలో. అల్లు అర్జున్ మూవీ వచ్చేసి పుష్ప 2 అని చెప్పేసి మొత్తం ఏరియా అంతా బాకుతుంది. మరి వాళ్ళందరూ అంత పేరు తెచ్చిన ఈ చిత్రసీమను ఎందుకు పట్టించుకోవట్లేదు అని మేము అడుగుతున్నాం. మొన్న ఏంటిది 10 సంవత్సరాల నుంచి అవార్డ్స్ పెట్టలేదు, సినిమా పరిశ్రమలో గద్దర్ అవార్డ్స్ పెట్టండి. మరి ఈ చిత్రసీమ గురించి వీళ్ళని ఎందుకు పరిష్కరించలేదు?
చేయట్లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. అట్లనే ఏంటిది ఈయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయనకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటున్నా. మేము ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా. మొన్న ఒక లైవ్ లో కూడా నేను మాట్లాడేటప్పుడు గద్దర్ అవార్డ్స్ లో కూడా ఈ తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి చాలా మందికి తక్కువ వచ్చినాయి awards. ఎవరికి రాలే. ఓన్లీ మళ్ళీ ఏదైతే పాతది ఉన్నది ఇప్పుడు మన తమిళనాడు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నది. ఇప్పుడు పోయి నువ్వు మన తమిళనాడులో వచ్చేసి వీళ్ళందరూ పోయి అక్కడ నేను వచ్చేసి పెత్తనం చేస్తా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి మేమెందుకు ఒప్పుకోవాలి? ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చేసి పెత్తనం చేసుకుంటూ వాళ్ళు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇవన్నీ అనుకుని కుంభకోణాలు చేసుకుంటూ ఈ 64 ఎకరాల భూమి ఇప్పుడు వచ్చేసి కారిడార్ ఏంటిది మన ఐటీ కారిడార్ కింద వస్తుంది. ఎన్నో లక్షల కోట్ల విలువ చేసే ఇది 3000 కోట్ల స్కామ్ అంటున్నారు. మరి ఏడికి పోయినాయి? మినిమం వచ్చేసి ఒక ఇల్లు లేని వాళ్ళకి, కార్మికులకు కావాలి, సినిమా వాళ్ళకి కావాలి, ఎవరైతే అసలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళని అందరిని వదిలిపెట్టి దీంట్లో ప్రతి ఒక్కటి నేను పోయినసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు డోర్ టు డోర్ తిరిగాను. ఇందులో ఓన్లీ వచ్చేసి ఐటీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించి ఇలా పోలీసు వాళ్ళకి కూడా ఉన్నాయండి. ఇలా పోలీసు వాళ్ళకి దీనికి సంబంధం ఏంది? పోలీసు వాళ్ళు ఏమన్నా సినిమా వాళ్ళు ఉన్నారా? పోలీసు వాళ్ళ భార్యల మీద ఉన్నాయి, వాళ్ళకేం సంబంధాలు? లేకపోతే ఏంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి 10 ఉన్నాయి, ఏది పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి వాళ్ళకి. మరి వాళ్ళకి ఎందుకండి దీంట్లో? దేనికోసం అయితే కార్మికుల కోసం అయితే ఇది ఏర్పాటు చేసినారో ఎక్కువ శాతం వాళ్ళకే లేవు, ఉన్నోడికే మళ్ళీ ఇచ్చినారు ఒక్కొక్కడికి. అదే కదా ఇప్పటికి కూడా ఈ చిత్ర పరిశ్రమ అండ్ ఈ చిత్రపూరి కాలనీ ఓన్లీ ఆంధ్ర వాడి చేతిలోనే ఉంది తప్ప తెలంగాణ వాళ్ళకి ఎవరికి లేదు అనేది వాస్తవం. ఇది అందరికి తెలిసిన వాస్తవం. ఇప్పటికైనా మీరు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈ వల్లభనేని అనిల్ని తీసేసేసి ఆయన మీద పోక్సో కేసులు ఉన్నాయి, అన్ని మర్డర్ కేసులు ఉన్నాయి, 22 కేసులు ఉన్నావా అని ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అనేది మీరే జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేసుకుంటా వల్లభనేని. ఇక్కడ మీరు ఎందుకు పెడుతున్నారు అన్నారు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనే 84 కేసులు ఉన్నాయని గిన్నిస్ బుక్ చెప్తుంది. అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి. అవి పెద్ద ఫరక్ పడవని అనుకుని ఉండొచ్చు మేబీ ఆయన. ఫరక్ పడదంటే ఇప్పుడు ఇక జనాలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే 6 గ్యారంటీలు నేను వచ్చేసి జాబ్స్ ఇస్తా అని చెప్పేసి కూడా వచ్చాడు. మరి 6 గ్యారంటీలో ఏం చేశాడు? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బస్సు ఫ్రీ అన్నాడు, మళ్ళీ మగవాళ్ళ జేబుల నుంచి కొట్టుకున్నాడు. ఏది ఫ్రీగా అని చెప్పేసి అవతల పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేర్చుకున్నా కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాడు. ఏమన్నా అంటే నన్ను పోయండి నా దగ్గర డబ్బులు లేవంటున్నప్పుడు మరి చేత కాదు కదా, నువ్వు చేత కాదు నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు వేస్ట్, నీకు చేత కాని రాజకీయం చేస్తున్నావు, నువ్వు సీఎం పదవికి అర్హుడు కాదు అని నువ్వే చెప్తున్నావు. అయినా కూడా మన పిచ్చి ఏంటి తెలంగాణ ప్రజలము ఇంకా బుద్ధి లేకుండా వాడిని నమ్ముకుంటా ఇంకా వానికి ఉంచుతున్నాము. ఇప్పటికైనా ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా ఇప్పటికైతే చిత్ర పరిశ్రమలో నెక్స్ట్ డిసెంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఈ వల్లభనేని అనిల్ కానీ ఇంకా ఏ ఒక్క ఆంధ్ర వాళ్ళు అనేటోళ్ళు పెత్తనం చేస్తే మాత్రం మేము తరిమి కొడతాం. పోయినసారి వచ్చేసి ఎలా తరిమి కొట్టి మేము బంగారు తెలంగాణ తెచ్చుకున్నామో ఇక మీద ప్రజలందరూ ఇప్పటికైనా, ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న లేస్తే మనం వచ్చేసి మీడియా ఏంటిది మన సినిమా గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకుంటున్నాం. మరి మన ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ సమస్యల్లో ఉన్నారు, వాళ్ళందరికీ మీరు వచ్చేసి సపోర్ట్ ఇవ్వాలి. స్టూడెంట్స్ ముఖ్యంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే పోయినసారి ఓఈ స్టూడెంట్స్ కానీ వాళ్ళు తెలంగాణ కోసం పోరాడకుండా ఉంటే అసలు ఈ చిత్ర పరిశ్రమ కానీ తెలంగాణ కానీ వచ్చేది కాదు. ఇప్పటికైనా ఈ చిత్ర పరిశ్రమల నుంచి ఈ పందికొక్కులు లాంటి అనిల్ కుమార్ వాళ్ళను ఎల్లగొట్టాలి, ఆంధ్ర పెత్తనందారులను ఎల్లగొట్టాలి అని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళని మద్దతు అడుగుతున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా ఈ డిసెంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి, అప్పటి వరకు మార్చకపోతే మేము ఇప్పటి నుంచే ధర్నాలు మొదలు పెడతాం. ఖచ్చితంగా చూస్తాం. రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూడా ధర్నా చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తర్వాత కస్తూరి శ్రీనివాస్ అన్నతో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఈ పోలీసుల దగ్గరికి మొత్తం చిరంజీవి, నాగార్జున అందరు వెళ్ళారు. సజ్జనార్ పక్కన కూర్చోబెట్టుకొని మరి ప్రెస్ మీట్ పెట్టి ఐబొమ్మ సంబంధం లేదు కానీ ఒకదానికోటి లింక్ ఉంది. బట్ ఇక్కడ మీరు చెప్తున్నారు, ఎందుకు అడిగాను అంటే మీరు చెప్తున్నారు పోలీసు వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి అని చెప్పి. సో సజ్జనార్ గారు ఇక్కడికి వచ్చి ఒకసారి వాచ్ చేయాలి ఏ పోలీసు వాళ్ళకి ఉంది ఏంది అని. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే సినిమా కార్మికులకు కష్టం వస్తే కూడా ఈ పోలీసులు ఉంటారా? ఇప్పుడు ఐబొమ్మ రవిని ఈ రోజున అరెస్ట్ చేస్తే చాలా మంది మీరు కూడా చూసే ఉంటారు, పబ్లిక్ రవికే సపోర్ట్ ఉన్నారు. ఆయన ఏం తప్పు చేసిన ఆయన వల్ల చనిపోయారు ఎవరన్నా? సెలబ్రిటీస్ ఎవరైతే కొంతమంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళనేమో నోటీసులు పంపించి వదిలేస్తారు వాళ్ళని.
కానీ రవి వల్ల ఎవరి ప్రాణాలు పోలే, ఇక్కడ సెలబ్రిటీస్ వల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి. ఎవరు సెలబ్రిటీస్? బెట్టింగ్ యాప్లు రమ్మొచ్చు. సో మరి ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరమో, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మీరు కూడా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అసలు ఐబొమ్మ రవిని ఒక దేవుళ్లాగా చూస్తున్నారు. సో అప్పుడు ఈ కార్మికుల కష్టం కూడా మరి సజ్జనార్ కానీ పోలీసులు కానీ ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు చేస్తున్నారు ఏంది, దొంగల గుండెల నిద్రపోతా అని చెప్పి మా సజ్జనార్ గారు చెప్తా ఉంటారు. ఎన్కౌంటర్ చేస్తా, అమ్మాయిల జోలికి వస్తా అని చెప్తా ఉంటారు. ఈ రోజున అదే వల్లభనేని అనిల్ మీద మీరే చెప్తున్నారు అత్యాచారాల కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి అని చెప్పి. ఎవరైతే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అమ్మాయిల జోలికి వస్తే ఎన్కౌంటర్ చేసిన అని చెప్పి పేరు తెచ్చుకున్న సజ్జనార్ గారు ఆ దొంగ పోక్సో కేసులు ఉన్నటువంటి దొంగనే పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో వీటి గురించి ఏం చెప్తారు ముఖ్యంగా? ఇప్పుడు ఒకటి మీకైనా నేను ఓపెన్ గా చెప్తున్నా, మీరు సజ్జనార్ గారు ఏమైనా అనుకోండి, మీకేమైనా ముట్టినాయా అని నేను అడుగుతున్నాను. అందుకే పక్కన కూర్చోబెట్టుకుంటున్నావా? మరి చిరంజీవి వాళ్ళ లాంటి ఆ నాగార్జున వాళ్ళకి సిగ్గు లేదా? మీరు మీ కింద పని చేస్తే వాళ్ళు పని చేసే తప్ప మీరు ఇంత పెద్ద హీరోలు అవ్వలేదు. మరి వాళ్ళ కోసం మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు అని చెప్తున్నా. ఇప్పుడు రవి అని చెప్పేసి ఆయన వచ్చేసి ఐబొమ్మ అని చెప్పేసి మరి ఇన్ని వేల కోట్లు స్కామ్ చేసిన ఈ వల్లభనేని అనిల్ గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని, దీంట్లో ఉన్న పెద్ద పెద్ద బడా ఉన్నారు కదా బలిసిన నా కొడుకులు, మంచి మాటలు వస్తున్నాయి కానీ తెలంగాణలో ఇట్లనే ఉంటది, ఏమనుకోవద్దు సారీ. సో ఎందుకంటే దీంట్లో పోరాటం చేసుకుంటూ దీంట్లో చాలా పెద్ద సమస్యలు వాళ్ళు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి, అంటే మాకు ఇల్లు రాలేదని వాళ్ళు కొట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదంటే వాళ్ళకి వచ్చేసి రోజుకు 1000-1500 పనిచేసేటోళ్ళు వాళ్ళు ఎట్లా వచ్చి మనకి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని వచ్చేసి ఏంటిది షూటింగ్ లేకుండా చేస్తున్నారు. అందుకే వాళ్ళందరూ రావట్లేదు. కానీ దాంట్లో ఆధారాలు ఉన్నాయి. సజ్జనార్ కానీ సార్ కానీ ఎవరైనా కానీ, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్య నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ దాంట్లో కూడా తీసుకుపోవాల్సింది. ఎందుకంటే ఇది పెద్ద సమస్య. సో ఈ రోజులలో ఎంటర్టైన్మెంట్ అనేది బయటికి పోవాలి అంటే సినిమా ద్వారానే వెళ్తూ ఉంటుంది బయట దేశాలలో. మరి దీన్ని ఖచ్చితంగా చేయాలి. అలాగే 22 కేసులు ఉన్నాయి. ఇంత పెద్ద స్కామ్ ఏదో ఐబొమ్మ అని చెప్పి చేసిర్రు అని చెప్పేసి జనాలు సపోర్ట్ చేస్తున్నారు. మరి బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి, డ్రగ్స్ మాఫియా అని చెప్పేసి, హీరోలు హీరోయిన్లు కొంతమంది మా తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు తీసుకురావట్లేదు? దాంట్లో వచ్చేసి మా పోయిన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు తీసుకురావట్లేదు? ఇంత పెద్ద స్కామర్ ఈ స్పోక్సో కేసు ఉన్న అతన్ని 22 కేసులు ఉన్నాయని పక్కన పెట్టుకొని మరి ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి సజ్జనార్ గారిని కూడా మేము అడుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏ విధంగా మీకు కళ్ళు కనిపించట్లేదా? లేకపోతే మీరు గుండెల్లో ఏంటిది దొంగల గుండెల్లో పడుకుంటా అంట, మరి దొంగల్ని రేపిస్టులను మర్డరిస్టులను దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావు. మరి ఇదే పెద్ద మనుషులు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ కళ్ళు కనబడట్లేదా? ఏంటిది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళకి వచ్చే సాయం చేశారు, మీరు ఏ విధంగా చేస్తున్నారు, దీని మీద ఎందుకు పోరాడట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. కొంచెమైనా సిగ్గుండాలా ఇప్పటికైనా కానీ. తెలంగాణ వచ్చి కొట్లాడి తెచ్చుకున్నా కానీ ఇప్పటికి కూడా సినిమా కార్మికులకు ఎలాంటి ఇది లేకుండా పోతుంది. ఓన్లీ ఆంధ్ర పెత్తనందారులు మాత్రమే, ఆ నలుగురిది మాత్రమే నడుస్తుంది. ఓన్లీ ఆయనకు బొమ్మలాగా వచ్చేసి దిల్ రాజు గారిని కూర్చోబెట్టారు. ఆయన కూడా ఏం మాట్లాడు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు సినిమాలు ఇయ్యారు కదా, వాళ్ళదే పెత్తనం. ఈ పెత్తనందారుల వ్యవస్థను తీసేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. సజ్జనార్ గారు ఖచ్చితంగా దీన్ని కల్పించుకొని పోక్సో కేసు ఉన్న ఒక ఆడపిల్లను వచ్చేసి రేప్ చేస్తేనే మీరు వచ్చేసి ఎన్కౌంటర్ చేసిన చరిత్ర మీకు ఉన్నది. ఇప్పటికైనా మీరు ఈ కేసులు ఉన్న వల్లభనేని అనిల్ని వెంటనే ఎంక్వైరీ కేసేసి తుమ్మల నాగేశ్వరరావు కానీ ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న ఎవరైతే దొంగలు, అది ఫిలిం ఛాంబర్లో ఉన్న వాళ్ళు కానీ చిత్రపూరి కాలనీకి సంబంధించిన ఏదైనా సినిమా ఇంటికి సంబంధించిన ఎవడు తప్పు చేసినా కూడా వాళ్ళని వెంటనే వచ్చేసి మీరు అరెస్ట్ చేయాలి. ఈ ఆంధ్ర పెత్తనందారులను ఎల్లగొట్టేదాకా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఈ వల్లభనేని అనిల్ కానీ ఆంధ్ర ఏ వాళ్ళు కానీ ఇక్కడ మీరు పెత్తనం చేయడానికి రూలే లేదు. మేము కనీసం ఎట్లయితే శ్రీకాంతాచారి గారు కానీ ఎవరైనా మనం వచ్చేసి వాళ్ళందరూ చనిపోతేనే తెలంగాణ తెచ్చుకున్నాం, అదే విధంగా మేము ధర్నాలకు దిగి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఖచ్చితంగా చిత్ర పరిశ్రమను కాపాడుతామని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అసలు ఏంటి ఈ ల్యాండ్ ఏ రకంగా కొంచెం దోచుక తింటున్నారు, ఎలా తింటున్నారు ఏంటి అసలు? కస్తూరి శ్రీనివాస్ గారి మీద నాన్ బెయిలబుల్ మన ఏమంటారు కేసు పెట్టారనమాట, అంటే బెయిల్ రాదు. ఇదే పాశం యాదగిరి గారితో పాటు ఇంకొంతమంది గొడవకి వెళ్ళారండి. పాశం యాదగిరి మీద కేసులు పెట్టే దమ్ములు ఎవరికి లేవు, కానీ ఆయన మీద పెట్టకుండా ఏం చేసిరు, ఆయన పక్కనున్న వాళ్ళ మీద అందరి మీద కూడా కేసులు పెట్టిరు మొన్న. సో దాంట్లో మనతో పాటు కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ చిత్రపురి సైట్ లేఅవుట్ పట్టుకొని సాక్ష్యాధారాలు పట్టుకొని ఆయన అడుగుతున్నారు. ఇవన్నీ అడుగుతున్నందుకు లిస్ట్లో నుంచి ఆయన రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇల్లు కూడా తీసేసుకోవడం జరిగింది. సో ఇంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆయన బాధ ఏంది, సినిమా కార్మికుల బాధ ఏంది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా నిజాన్ని నిర్భయంగా
ప్రజలకి ప్రశ్నించే గొంతుగా ఉన్న సోదరి శ్రావ్య గారికి మరియు ఓకే టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. కాంగ్రెస్ ఎలక్షన్లకి ప్రిపేర్ అయ్యే బిఫోరు 6 సంవత్సరాల నుంచి మేము ఈ చిత్రపురి అవినీతి పైన కొట్లాడుతున్నాము. అవి ఆరోపణలు కాదు, అవన్నీ నిజాలని కాంగ్రెస్ నమ్మి కాంగ్రెస్ మేనిఫెస్టో నంబర్ 34లో ఉన్న సినీ పరిశ్రమ కార్మికులకు సంబంధించిన మొత్తం ఒక 6 లిస్టులు, దాంట్లో 5వ లిస్టు చిత్రపురి అవినీతి ప్రక్షాళన, నిజమైన సినిమా కార్మికులకి న్యాయం. ఇది శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆ బుక్ అనేది కూడా మీకు నేను పంపిస్తాను. ఇది స్క్రోలింగ్ కూడా చేయండి. సో ఆ టైంలో నిజంగానే గత 10 సంవత్సరాలలో ఎలాగ ఇబ్బందులు పడ్డాము, ఈ అవినీతి అనేది ఇంకా పెరిగిపోతుంది, ఇక్కడ దండుపాల్యం బ్యాచ్ అనేది ఎంటర్ అయ్యి నిజమైన కార్మికులని, ఇక్కడ పోరాడుతున్న వాళ్ళని ఇబ్బంది చేస్తున్నారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ని ఆశ్రయించాం. మేము అనుకున్నట్టుగానే కష్టపడ్డాం, కాంగ్రెస్ అనేది వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఇమ్మీడియట్గా వితిన్ 15 డేస్లల్లో రేవంత్ రెడ్డి గారికి మేము ఒక 4 ఎమ్మెల్యేసేసి మొత్తం ఆధారాలతోటి కలిసాం. ఆయన చాలాసేపు మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి అన్న, అసలు దీని విజిలెన్స్ ఈడీ ఎంక్వైరీ ఇమ్మీడియట్గా వెయ్యి, ఇది చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది, వీళ్ళు ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్లు ఇవన్నీ ఆధారాలు ఇస్తున్నారని అంటే మాకు నిజంగా చాలా హ్యాపీ అయింది. తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ వేం నరేందర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళేసేసి ఆయనకి ఇస్తే, ఒక పని చేయండి, ఈడీకి ఒక సెట్టు, మా గవర్నమెంట్కి ఒక సెట్ ఇవ్వండి అని అంటే మొత్తం 600 పేజీల ఆధారాలు, అవి డైరెక్ట్ అండర్ ఆర్టీఐ కింద తీసుకునేవి, మేము క్రియేట్ చేసినవి కాదు, అవి ఒరిజినల్ సాక్ష్యాధారాలు, ఎన్ని 100 కోట్లు ఏ విధంగా దీన్ని మిస్యూజ్ అయిందని. మేము ఎప్పుడైతే అక్కడ ఇచ్చామో ఈ దండుపాలెం బ్యాచ్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడము, ఫస్ట్ మేము తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఇచ్చేసేసి సార్ మీ దగ్గరికే వచ్చి మభ్య పెడతారు, గతంలో కూడా మాకు ఈ శాఖలో ఉన్న వాళ్ళని రానివ్వలేదు అని నీట్గా చెప్పాం. వీళ్ళు వెళ్ళేసేసి సార్ 4-5 తప్ప అక్కడ ఎవరు లేరండి, 4000 మంది చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి, ఈ 600 కోట్లు ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఉంది అని 7000 గజం చొప్పున సఫైర్ సూట్ అని ఒకటి లేవనెత్తారు. సో ఈ టైంలో వీళ్ళ మీద ఇన్ని 22 కేసులు ఉన్నాయి. వీళ్ళు 51 ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా 110 కోట్లు స్కాములు చేసిరు. మీరు ఏది చేయాలనుకున్నా, ఎస్ మేము 4-5 మేము ఉన్నాము, మేము తప్పులున్నాయా మా దగ్గర ఆధారాలు అనేది మీరు చేయడానికి ఒక్కరోజు టైం పడుతుంది. మీరు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇటు వీళ్ళని, ఇటు మీడియాని, ఇటు మమ్మల్ని పెట్టండి, మేము అడిగిన దానికి చట్టాల పరిధిలో ఉన్నాయా లేదా, ఒక అధికారి, ఒక డీసీఓ ఉన్న కేటగిరీ ఆ చైర్ ఎందుకు తప్పు చేస్తుంది, ఒక కోఆపరేటివ్ కమిషనర్ ఎందుకు తప్పు చేస్తున్నాడు, దీని కన్సర్న్ మినిస్టర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటిదనేది ఆ రోజు కనుక మీడియా సమక్షంలో మేము చేసినవి అన్ని ఆరోపణలే, అసలు ఇవి ఎలాంటి ఆధారాలు కావు అన్నారనుకోండి, ఆ రోజే మీ ఆ ప్రూఫ్లన్నీ మీ కాళ్ళ దగ్గర పడేసేసి శాస్త్రాంగ నమస్కారం చేసి ఇంకా భవిష్యత్తులో ఈ చిత్రపురి మీద పోరాటం చేయమని చెప్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవలేదా మీరు? కొంచెం ఆయన ఫస్ట్ కలిసింది ఆయననే, ఫస్ట్ కలిసింది కోమటిరెడ్డి గారినే. ఆయన బోలా శంకరుడు పాపం. ఆయనకి ఒకటి ఏంటంటే, ఏమన్నా ఏం కావాలి చెప్పండి, మీకు సినిమా వాళ్ళందరూ ఇంకా అందరు రావాలి, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయంటే అన్ని తనకి ఇచ్చేసాం. ఎప్పుడు వెళ్ళి అధికారులను అడిగినా కూడా ఈ రోజు కూడా డీసీఓ సుధాకర్, సురేందర్ మోహన్ గారు ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టుగా ఎందుకు చేయకూడదని నోటీస్ ఇచ్చారు. అండర్ సూపర్ సీడ్లో ఉన్నారు. ఈ టైంలో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ దాంట్లో వీళ్ళకి నచ్చిన ఒక 800 ఓట్లు యాడ్ చేసుకున్నారు. మాలాంటి కొట్లాడే వాళ్ళే రూల్స్కు విరుద్ధంగా 13 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయిన మా పర్సన్ని మెంబర్షిప్ తీసేశారు. మేము 10 రోజుల నుంచి పోయిన నెల 29 తారీఖు మా మెంబర్షిప్ తీసేస్తే ఆల్మోస్ట్ నవంబర్ 10 వరకు ఎవ్రీడే వెళ్ళడము, మేము వచ్చామని చూసేసి డీసీఓ వెళ్ళిపోవడం, మేము వచ్చామని చెప్పి, అదేమో కొంగరకాలను ఉంటుంది, హాఫ్ డే పడుతుంది టైము కలెక్టర్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి ఆ రోజు నవంబర్ 10 తారీఖున మేము 12:30కు వెళ్ళాము, మమ్మల్ని 3:30కు లోపలికి పిలిచారు. ఆ మధ్యలో ఎవరెవరినో పిలుస్తున్నారు, మమ్మల్ని కావాల్సి పిలవట్లేదు. సరే అయినా కూడా మేము ఓపిక వెయిట్ చేశాము. కరెక్ట్ వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడేసేసి మీరు మీ మెంబర్షిప్లు యాక్చువల్గా ఈ కరెక్ట్ కాదండి అని చెప్పాను, నేను మినిస్టర్ తోటి ఫోన్ చేపిస్తాను, నేను వాళ్ళ మెంబర్షిప్లు రీస్టోర్ చేయను అని అంటున్నాడు అని ఒక ఆఫీసర్ చెప్తున్నాడు. అక్కడ మాకు కోపం వచ్చింది. మీ చైర్కి మీరు న్యాయం చేయనప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్, ఇది నాది తీసేసుడా, జెన్యున్గా తీసేయండి, పర్వాలేదు, నాకు లెటర్ ఇవ్వండి. నాకు లెటర్ ఇవ్వకుండా 10 రోజుల నుంచి ఎందుకు తిప్పుతున్నారు, నన్ను కోర్టుకు వెళ్ళమంటారు ఏంటంటే, మీ ప్రాబ్లం అంతా ఈయనకు చెప్పండి అని అక్కడ ఉన్న అసిస్టెంట్కి అప్పచెప్పి నాకు మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయినాక ఏమేమి ఆధారాలు కావాలో ఇవ్వమని అనేసి డీసీఓ చెప్పాడు. వీళ్ళిద్దరు ఒకటే పక్కకి వెళ్ళాడు, ఏదో ఫోన్ మాట్లాడుకున్నాడు, వచ్చేసి మా దగ్గర ఏం లేవండి, ఆ వచ్చిన ఓటర్ లిస్ట్ అదంతా మళ్ళీ రిటర్న్ పంపించాము అని అన్నాడు. అక్కడ మాకు కోపం వచ్చింది. ఆ డిస్కషన్ టైంలో పాషా యాదగిరి గారు అక్కడ ఏదో రైతులకు సంబంధించిన ధర్నా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇంకా మమ్మల్ని చూసేసి అక్కడికి వచ్చి ఫస్ట్ మాట్లాడింది ఆయనే. ఆయనకి ఇక ఏ విధంగా కోపం వస్తుంది, ఎందుకంటే నిజాయితీ నిర్భయంగా చెప్తాడు. వెళ్ళేసి వచ్చాము, అది మేమే ఇంకేమైనా కొట్టారు ఏదైనా అంటారనే ఉద్దేశంతో మేమే వీడియో తీసాము.
ఆయన మాట్లాడేది. మేము నిజాయితీగా ప్రశ్నిస్తున్నాము, మా ఫండమెంటల్ రైట్స్ని అడుగుతున్నామని. ఆ వీడియో కాస్త పాషా యాదగిరి గారు కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో మా మీద నాన్ అవైలబుల్ రకరకాలుగా అంటే మేము వెళ్ళేసేసి సార్ మాకు వీఆర్ అన్ఎడ్యుకేటెడ్స్ కాదు, మేము హైలీ ప్రొఫెషనల్, 25 సంవత్సరాలల్లో 24 క్రాఫ్ట్స్లో 14 క్రాఫ్ట్లు చేయగలం. ఈ దండుపాలెం బ్యాచ్ సినిమా పరిశ్రమకి ఏ ఒక్క క్రాఫ్ట్ ఏమైనా పనికి వస్తుందని అంటే మేము సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తాం. ఆ చైర్లు కరెక్ట్గా వర్క్ చేస్తే మేము కూడా మీ ముందే కాళ్ళు పట్టుకుంటాం తప్పైందని. మేము వాళ్ళ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదు, తిట్టింది పాషా యాదగిరి గారు. నా ఇల్లు 13 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అయిన ఓనర్ని ఒక అవినీతి పరుడు నా మెంబర్షిప్ అనేది తీసేస్తే నేను అడిగే రైట్ లేదా? ఫస్ట్ నాకంటే ముందు 1 year బ్యాక్ డీసీఓ మీద 109 సెక్షన్ నాన్ అవైలబుల్ అయింది. ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేసేసి మా మీద చేయండి. ఇది మేము ఇచ్చిన ఆధారాలన్నీ మొత్తం టోటల్ బుక్స్ అన్నీ వాళ్ళ ముందు పెట్టాం. నిజాయితీగా మా తప్పుంటే మమ్మల్ని ఏదైనా చేయండి సార్, మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసేసి దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని పోలీసు వాళ్ళకి మేము సహకరించి వాళ్ళు ఇచ్చిన నోటీసులు అందరికీ మేము రిప్లై ఇచ్చేసేసి వచ్చాం. వాళ్ళకు కూడా అర్థమైంది ఈ కోఆపరేటివ్ సొసైటీలు అంటేనే దీంట్లో 100 కోట్ల స్కాములు, దీన్ని అడ్డం పెట్టుకొని అధికారులు ఇలాగ చేస్తున్నారని అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. మేము అదే అన్నాం. సో ఈ రోజు కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒక్కటే, మేము ఈ 4-5 ఉన్నారు అనేది కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు చిత్రపురిని దండుపాలెం బ్యాచ్. దండుపాలెం అని అంటే మొన్న ఎవరో ఒక వంకర రావణ కృష్ణ అని ఒక పెద్ద మనిషి, ఆయనే ఏదో ఇంకా మేమే దండుపాలెం అని అన్నట్టుగా. నేను 2006లో ఈటీవీలో దండుపాలెం ఎపిసోడ్లు చేశా. దండుపాలెం అంటే ఎంత క్రైమో, తల్లి తండ్రి వావి వరసలు అనేది లేకుండా మొత్తం ఎదుటోడి దగ్గర ఉన్న నోటి దగ్గర ఉన్న కూడుని తిని పందికొక్కలాగా విరగడమే దండుపాలెం బ్యాచ్. మా జీవితంలో మేము పడే ప్రతిదీ సినిమా మీద కష్టపడి మా కుటుంబాన్ని పోషించుకున్నాం. మమ్మల్ని దండుపాలెం బ్యాచ్ అని ఎవడన్నా అంటే ఇంకా వాడు అసలు ఈ సృష్టిలో మనిషే కాదు. ఎవరు దండుపాలెం బ్యాచో, సినీ పరిశ్రమలో ఎవరు దండుపాలెం బ్యాచ్ ఉన్నారో ఈ చట్టాల పరిధిలో ఉన్న ఈ సెక్షన్లు అన్నింటినీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కసారి వెరిఫై చేయండి. మేబీ జనరల్ గా ఎట్లా ఉంటుందంటే సార్, ఈ పిచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అదే నీకు పిచ్చి ఉందిరా బాయ్ అంటే నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి అన్నట్టు. సో దండుపాలెం బ్యాచ్ మేం కాదు మీరే అని చెప్పి వాళ్ళు అట్లా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. మేము చాలా సార్లు షూటింగ్లలో చేసుకోవడానికి రిఫరెన్స్ కి, ఎందుకంటే డైరెక్టర్ రైటర్ రాసే వాళ్ళకి మాకు సోషల్ దాని మీద అవగాహన ఉండాలి కాబట్టి మేము కూడా 1-2 సార్లు అబ్జర్వ్ చేయడానికి ఎర్రగడ్డ వెళ్ళాం. వాళ్ళు చూస్తే ఇన్నోసెంట్ లాగా ఉంటారు. నేను సిగరెట్ తెమ్మన్నాను కదా, ఏమన్నా ఎంతసేపు అని ఓహో ఇటు పిచ్చోడని మనకు తర్వాత అర్థమవుతుంది. సో దండుపాలెం బ్యాచ్ అనేది కూడా ఇదే పరిస్థితి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయకండి. ఈ అపవాదు ఇది ఒడిసేది కాదు. దీన్ని తవ్వుతే కరెక్ట్గా ఇది నిజమా అబద్ధమా మీడియా ద్వారా చెప్పండి. ఈ 1 yearలో 80 కోట్లు మిస్యూజ్ చేశాడు. అకౌంట్లోకి వచ్చిన 80 కోట్లు మళ్ళీ ఈ డిసెంబర్లో గెలవడానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఏముంది, కోట్లు పడేసేస్తే మమ్మల్ని దగ్గర కూడా రానియకుండా కూడా ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసేస్తారు. అది పెద్ద పని అనేది కాదు. మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ 22 కేసులని పైన విచారణ చేయండి. చిత్రపురిలో 1 to 6 అలాట్మెంట్లు, ఒకసారి అలాట్మెంట్ అయినాక వాళ్ళకి ఒక కార్డ్ అనేది ఇష్యూ చేసినాక వీళ్ళని టచ్ చేయొద్దని కోర్టు ఇచ్చింది. మళ్ళీ దాన్ని రీఎంక్వైరీ అని అనేసేసి వీళ్ళని నచ్చిన వాళ్ళందరినీ ఉంచుకొని నచ్చిన వాళ్ళందరినీ తీసేసేసి కొత్త అలాట్మెంట్ కమిటీగా పెట్టారు. అలాట్మెంట్ కమిటీ వాళ్ళే సినిమా వాళ్ళు కాదు. ఒకరు సుద్దాల అశోక్ తేజ ఓకే, ఇంకొకరు అసలు అలాట్మెంట్ కమిటీ కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ప్రీవియస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద మీరు కేసులు పెట్టారు కదా, మరి ఒక అలాట్మెంట్ కమిటీ తప్పని ఇంకొక అలాట్మెంట్ కమిటీని ఎంటర్ చేసినప్పుడు ప్రీవియస్గా అలాట్మెంట్ కమిటీ ఏం తప్పు చేసింది అనేది 1 to 6లో నిర్ణయించాలి కదా. 4213 ఫ్లాట్లు ఉంటే ఈరోజు 9350 మెంబర్షిప్ వరకు ఎందుకు వెళ్ళిందని అధికారులు ప్రశ్నించాలి కదా. అరే 110 కోట్లు డైరెక్ట్ అకౌంట్ల నుంచి వెళ్ళినాయి, మీరు ఈ చైర్లో ఎట్లా ఉంటారు, చట్టాలను ఉల్లంఘించినప్పుడు అనేది ఉండాలి కదా, ప్రభుత్వానికి కూడా ఉండాలి కదా. 1-2 రకాలుగా కాదు, అదేదో 100 అబద్ధాలని అన్నట్టు 100 రకాల ఇక్కడ చట్టాలు ఉల్లంఘన అయినప్పుడు అరే దీన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? దీన్ని కాపాడడం వల్ల మీకు అవినీతి తప్ప, అడ్డదారులు వచ్చే డబ్బు తప్ప ఏం ఉండదు దానివల్ల. మీకు ఇప్పుడు పేద కార్మికుల దానికి ఎందుకు ఇంతగానో కొట్లాడడం? దానికి 24 క్రాఫ్ట్స్లో ఎవరన్నా దీనిలోకి వచ్చేసేసి వాళ్ళకి షూటింగ్లు చెప్పరు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం టోటల్ వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నారు. నాకు మొత్తం ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంటే ఉంటుంది, నన్ను ఎవరేం చేయలేరు, మీ మీద కేసులు కాదు కదా మిమ్మల్ని ఉంచము అని వాళ్ళ బెయిల్స్ కూడా క్యాన్సిల్ అవుతాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇంకా దీనిపైన మేము
ప్రతిదీ ప్రూఫ్స్ అనేది కూడా మళ్ళీ ఇస్తున్నాము. మనీ లాండరింగ్ జరిగినట్లే ఇప్పుడు కార్పొరేషన్ నుంచి డబ్బులు అట్లా 80 కోట్లు వాడుకున్నారు. తర్వాత ఏ రకంగా ల్యాండ్ లో కార్మికులకు కాకుండా వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు? ఎలాగనంటే అదొకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ప్రాబ్లం అంటే వేం నరేందర్ రెడ్డికి చెప్పిన వేం నరేందర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పొద్దున్న లేస్తే ఆంధ్ర కార్లే ఆగుతాయి. ఆయన వచ్చేదో చేస్తాడు ఇక్కడ మెస్మరైజ్ చేస్తాడు అని చెప్పి నమ్మకం అయితే ఎవరికి లేదు. సో అసలు ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఏ రకంగా జరుగుతుంది, బయట వాళ్ళు ఎట్లా వస్తున్నారు లోపలికి? మేము మినిస్టర్లను కూడా తప్పు అని పట్టట్లేదు, మిమ్మల్ని తప్పుగా లీడ్ చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మా దగ్గర జెన్యూనిటీ ఉందా లేదా అనేది ఇటు సైడ్ కూడా చేయండి. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న 511 సెక్షన్లు ఒకవైపు చూస్తే అదే నిజం అనిపిస్తుంది, రెండో వైపు కూడా చూస్తే కదా ఎవడు దండుపాలెం ఎవడు అవినీతి చేస్తున్నాడు, అరే దీని వెనకాల సపోర్ట్ చేస్తే మనకు కూడా ఈ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్వాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. ఈ 1 to 6 అలాట్మెంట్లు మాకు మొత్తం 4213 ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి 2015 నాటికే క్లోజ్ అయిపోయినాయి. ఈ 2015 నాటికి క్లోజ్ అయిపోయి 25% మేము ఎవరైతే కడతామో మాకు మిగిలిన 75% మాకు బ్యాంకు నుంచి ఈ సబ్సిడీ కింద ఇచ్చిన ప్రభుత్వ ల్యాండ్ కాబట్టి ఈ లేఅవుట్ ప్రకారంగా 231 కట్టారు. ఈ 6 విల్లాలు ఎందుకు కట్టారు, ఇవన్నీ పార్కులు కదా అని అనేసి మేము కోర్టుకి వెళ్తే అవి డిస్మాండిల్ చేయమని అన్నది. డిస్మాండిల్ చేస్తే 6 విల్లాలు అని అంటే మినిమం 1.5 కోటి మిస్యూజ్ అయినట్టే కదా. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లేనిది కడితే కూలగొట్టడమే కాదు కదా సార్, ఈ సొసైటీ డబ్బుని మిస్యూజ్ చేసినందుకు కూడా వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి కదా అని అంటే సైలెన్స్. ఈ 1 to 6 అలాట్మెంట్ ఒక 10% తోటి 4800 మెంబర్షిప్ కంటే ఎక్కువ ఉండొద్దు. మరి 9350 మెంబర్షిప్ ఎందుకు అయింది? దీన్ని అధికారులు ఏం చేస్తున్నారు? దాంట్లో ఉన్న వాళ్ళని ఒకరి మెంబర్షిప్ దాంట్లో ఒకరిని ఎందుకు జాయిన్ చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళని అవి అలాగే ఉంచేశారు. ఒక ఇల్లు అమ్ముకొని వెళ్ళిన పర్సన్ని రెండో ఓనర్కి మెంబర్షిప్ ఇచ్చారు, పాత ఓనర్ది అలాగే ఉంచారు. అంటే పాత ఓనర్కి ఓ 10,000 20,000 గూగుల్ పే చేస్తే వాళ్ళు వచ్చి ఓటేస్తారు. అంటే ఈ చిత్రపూర్ ఉన్నంత కాలము అవినీతి అక్రమాలతోటి ఓట్లతోటి మేము ఇక్కడే గెలవాలి, మేము దొంగలం అయితే మేము ఎట్లా గెలుస్తామని అంటే ప్రతి దాన్ని డబ్బుతోటి శాసించడానికి ఈ అధికారులు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫైనల్గా చెప్పేది ఈ చట్టాలన్నింటినీ ఉల్లంఘించే ఈ దండుపాలెం బ్యాచ్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ సూపర్ సీడ్ స్టేషన్లో ఉన్నారు, 22 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇంకా కూడా కోఆపరేటివ్ కమిషనర్, తర్వాత మీకు సినిమాటోగ్రఫీ మినిస్టరు, తర్వాత సహకార శాఖ మినిస్టరు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇమ్మీడియట్గా గనక మీరు ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ మాయమయడం ఖాయం. సార్ చెప్పండి, మీకు కూడా ఇబ్బంది అన్నారు ఇబ్బందిగా ఉంది అన్నారు. సో మీరు కూడా సినిమాస్ కొన్ని ప్రొడ్యూస్ చేశారు. ఒకసారి మీరు మా వాయిస్ ఇవ్వండి, అంటే మీ పేరేంటి, మీరు ఎన్ని సినిమాలు చేశారు, అండ్ మీకు ఇక్కడ కూడా మీకు ప్లాట్ ఇచ్చారా లేదా? నమస్తే అండి. పర్టికులర్గా ఓకే టీవీ యాజమాన్యానికి, ఓకే టీవీకి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో చూసేటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. నా పేరు యాక్చువల్గా ఈశ్వర్ వరప్రసాద్, ఇక్కడ మిలిటరీ ప్రసాద్ అని చెప్పంటారు. సహజంగానే వచ్చే డౌట్ అంటే మిలిటరీ ప్రసాద్ అంటే ఈయన ఆర్మీ ఆయనకి ఈయనకి ఎట్లా వచ్చింది ఇక్కడ ప్లాట్ అన్నది కూడా ఒక డౌట్ వచ్చింది. నేను 1995 నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా అండి. నేను ఫస్ట్ నా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు, నా మెంబర్షిప్ను కూడా 3 మార్చారు. నేను బతికే ఉన్నా కూడా నా మెంబర్షిప్ 3 మార్చారు బతికి ఉండంగానే. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా లైఫ్ మెంబర్ని కూడా ఇప్పటి వరకు 30 సినిమాలు పై చేశాను. సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను ప్రస్తుతానికి. కాలనీ విషయం వచ్చేసరికి ఇక్కడ మాకు ఒకటి ఏంటంటే దేశంలో అన్యాయం జరిగితే దానికి ఎదురు నిలబడటం, దానికి పోరాటం మాకు నేర్పినటువంటి ట్రైనింగ్ ఆర్మీలో ఉన్నటువంటి దానిలో. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి అడుగు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని సహించలేక ఎన్నిసార్లు అడిగితే మా మీద కూడా అటాకులు చేయటాలు, మా మీద కూడా వచ్చి ఒకళ్ళైతే కూడా కొట్టారు, మా మీదకి వచ్చేసి ఆ కేసు అవుతుంది, గౌరవ మన న్యాయస్థానం జరుగుతుంది. అది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. ఇక్కడ మొత్తం ఇది మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ అఫీషియల్గా శాంక్షన్ చేసినటువంటి ఒక బ్లూ ప్రింట్ లేఅవుట్. ఏదైనా కూడా ఏ కమిటీ వచ్చినా ఈ బ్లూ ప్రింట్ని అతిక్రమించి మనం ఏమీ చేయకూడదు. ఒకవేళ దీన్ని ఏమైనా అతిక్రమించాలి అని చెప్పనేసి అనుకుంటే దానికి ప్రాపర్గా మనం పర్మిషన్ తీసుకునేసి మనం ఎక్స్పాన్షన్స్ కానీ ఏదైనా అది చేయాలి. అలాంటిది ఏది కూడా చట్టాలను పాటించకుండా రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ప్రతిదీ కన్స్ట్రక్షన్ దానిలోకి వెళ్ళారు. ఆ కన్స్ట్రక్షన్ దానిలోకి వెళ్ళినటువంటి పర్యవసానమే 6 ఎక్స్ట్రా వీళ్ళు రో హౌసెస్ కట్టి, రో హౌసెస్ మీకు పర్మిషన్ 225 ఉన్న దగ్గర
6 ఎక్స్ట్రా కట్టారు. 6 ఎక్స్ట్రా కట్టినప్పుడు ఏంటంటే సరే ఒక జనరల్గా ఏముంది మనవాళ్లే కదా కట్టారులే అన్నట్టు ఊరుకుంటాం. జనరల్ బాడీ సాక్షిగా ఇదే ప్రెసిడెంట్ అయినటువంటి వల్లభనేని అనిల్ కుమార్ ఏం చెప్పారంటే 6 రోజులు కట్టాము, ఇంకా ఒక 20-25 రోజులు కడతాము అన్నప్పుడు సహజంగానేంటి ఆ రోజులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక భయం ఉంటుంది. అరే అసలు పర్మిషన్ ఉంది 225 కదా, సరే ఒక 6 అంటే ఏదోలే అన్నట్టు ఊరుకున్నాం, ఇంకా ఇంకొక 20-25 కడతాడు అని చెప్పంటే ఇప్పుడే మనం అడ్డుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక అనుమానమే. ఎందుకంటే ఈ మొదట్లోనే మనం చేసుకున్నాం. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మొక్కప్పుడే దాన్ని తుంచేద్దాం, మానే ఇబ్బంది పడే కన్నా మొక్కలోనే తుంచేద్దాం అని అనుకుంటారు, సహజం అది. ఆ దానిలో భాగంగా వాళ్ళు ఎదురు తిరిగేసరికి ఆ 6ని కోల్చాల్సి వచ్చింది. 6 ఎందుకంటే గవర్నమెంట్ కూడా అది నిర్ధారణ చేసుకుంది, ఇది అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వితౌట్ పర్మిషన్ చేశారు కాబట్టి వాటిని కూల్చండి అని హైడ్రా కూడా ఎంటర్ అయ్యి, మున్సిపల్ అధికారులు హైడ్రా ఎంటర్ అయ్యి 6 వాటిని కూల్చేస్తారు. కూల్చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మా దగ్గర ఈ చిత్రపుర సాధన కమిటీ మన ఎవరైతే ఈయన ఉన్నారో వాళ్ళ దీనిలో నడిచేటువంటిది. కాసుకోస సమస్యలు ఏమైనా బయటకు వస్తున్నాయి అంటే ఈ చిత్రపురి సాధన కమిటీ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు బయటకు వస్తున్నాయి, లేకపోతే ఇవి కూడా బయటకు వచ్చే కాదు. చిన్న ఉదాహరణ మీకు, యాక్చువల్గా ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి IVRCL తోటి అగ్రిమెంట్ అయిన ప్రకారం ఎప్పుడు 29/5/2004 IVRCL తోటి అగ్రిమెంట్ అయినప్పుడు ఆ రోజు 183,62,50,000 రూపాయలకి IVRCL తోటి ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అయింది మేడం. ఆ తర్వాత ఏంటి కొంచెం మార్పులు, చిన్న మార్పులు చేర్పుల తర్వాత రేట్లు కూడా పెరిగిన ఫైనల్ అగ్రిమెంట్ వచ్చేసి 25th January 2013 579 crores 57,16,312 రూపీస్ ఇది ఫైనల్ అగ్రిమెంట్ అయింది. ఫైనల్ అగ్రిమెంట్ అయినప్పుడు నీకు మొత్తం ఎంత 580 crores. 580 crores కానీ యాజ్ ఆన్ టుడే నువ్వు ఎంత వసూలు చేసావు? 758,87,40,000 రూపాయలు, అంటే దాదాపు 760 కోట్లు. నీ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 580 కోట్లు ప్రాజెక్ట్కి నువ్వు 760 కోట్లు వసూలు చేసావు, అంటే నువ్వు ఎక్సెస్ వసూలు చేసావు. ప్లస్ నువ్వు ఏదైతే మెంబర్స్ని 4,800 మంది ఉండాల్సిన మెంబర్ దగ్గర నువ్వు 9,150 మందిని చేర్చావు. ఆ 9,150 మందిని చేర్చుకుని వాళ్ళకి ఈ రోజు నువ్వు 80 కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాలని జనరల్ బాడీ సాక్షిగా నువ్వు 80 కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాలి. అంటే ఈ 760 కోట్లు ప్లస్ 80 కోట్లు అవి కూడా వాళ్ళ దగ్గర వచ్చినట్టు ఉన్నట్టే కదా. ఉన్నప్పుడు ఏంటి మీకు దాదాపు 800 చిల్లర కోట్లు, 840 కోట్లు నువ్వు వసూలు చేసావు. నీ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 580 కోట్లు. నువ్వు ఇప్పుడు పెరిగిన 160 కోట్లు ఈరోజు డెఫిసిట్ ఉందని చెప్పి అంటున్నావు. ఆ 160 కోట్ల గురించి నేను సఫాయి టవర్స్ కట్టాలి, ఇంకోటి కట్టాలని చెప్పి అంటున్నావు. అసలు నీకు డెఫిసిట్ ఎందుకు వచ్చింది? నీ ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ నీకు అమౌంట్ వచ్చినప్పుడు నీకు డెఫిసిట్ రావడానికి అవకాశం లేదు. రెండోది, డెఫిసిట్ లేని దాన్ని మీరు క్రియేట్ చేసి ఎవరెవరికో ఒక ఫ్లాట్ని అలాట్ ఒకళ్ళకి అవుతుందండి. 5-man కమిటీ ద్వారా ఇచ్చినటువంటి అతనికి అలాట్మెంట్ ఇస్తారు. ఇంకోళ్ళు ఎవరైనా చేసి వాళ్ళు ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తారు అంటే వాళ్ళకు కూడా ఆ లెటర్ ఇస్తారు. ఇంకోళ్ళు ఇంకో 10 లక్షలు ఇస్తా అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇక్కడ జరుగుతున్న మోసం అది మేడం. అలాట్ అయినటువంటి వ్యక్తి 5-man కమిటీ నుంచి ద్వారా అలాట్ అయినటువంటి వ్యక్తి తర్వాత 10 లక్షలు ఇస్తే ఆయన దగ్గర తీసుకున్నారు, ఈయన దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇంకోళ్ళ దగ్గర తీసుకునేసి ఎక్కువ అమౌంట్ ఇచ్చినటువంటి వాళ్ళకి చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతుందంటే ఈ ముగ్గురు కొట్లాట అవుతుంది. ఇది మీ పంచాయతీ మీరు చూసుకోండి అని చేసినటువంటి తప్పులు కమిటీ వాడు. ఈ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకే మా మీద అటాక్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఈ ఇబ్బంది ఒక మామూలుగా ఏది ఈ మీరు ఇన్ని తప్పులు చేశారు అని చెప్పనేసి అన్నందుకే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే మరి కమిటీ వాళ్ళు చాలా తప్పులు చేశారు కదండి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళన్నా ప్రశాంతంగా ఉన్నారంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశాంతంగా లేరండి. వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, రోడ్స్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఏది యాక్చువల్గా నీకు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1964 ప్రకారం ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి అన్ని సదుపాయాలు నువ్వు కల్పించాలి. ఆ సదుపాయాలు ఇప్పుడు వరకు సరిగ్గా వీళ్ళు లైన్అప్ చేయాల. ఈ రోజు కూడా ఇంకా 5 కోట్ల మాకు యాక్చువల్గా 22 లక్షల లీటర్ల వాటర్ మాకు 2013లో శాంక్షన్ అయింది. దానికి వీళ్ళు కట్టింది ఓన్లీ 10 లక్షల లీటర్కే డబ్బులు కట్టారు. 10 లక్షల లీటర్ గవర్నమెంట్ కట్టినప్పుడు 10 రూపాయల వాల్యూలో వస్తే మిగతా మాకు ఏదైతే వాటర్ ఇస్తున్నారో 40 రూపాయలు చొప్పున మేము లక్షల రూపాయలు మేము కడుతున్నాం. అది ఫస్ట్ నుంచి ప్రతి మీటింగ్లో నేను అడుగుతున్నా. అవి అడిగినందుకు వాళ్ళ కొట్లాట. చిన్న ఇదండి.
హెచ్ఎండి నామ్స్ ప్రకారం 4213 పర్మిషన్ ఉన్నప్పుడు వాటిని ముందుగా పూర్తి చేయాలి కదా, ఉన్నటువంటి వాటిని ఆ తర్వాత తీసుకోవాలి. సో మాకు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు క్లబ్ హౌస్ లేదు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు, ఇప్పుడు ఏ చిన్నదానికైనా మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది. క్లబ్ హౌసెస్ లేవు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఏంటంటే బెదిరించడం. ఆ బెదిరించు ఎక్కడ దాకా వస్తుందంటే అసలు మీరు గట్టిగా మాట్లాడితే మీ ఫ్లాట్లు క్యాన్సిల్ అవుతాయి లేదా మీ మీద కేసులు వేస్తాం. భయంతో ఇక్కడ ఓనర్స్ లా ఉన్నా కూడా ఆ భయానికి వీళ్ళు కొంచెం బయటకు రాలేకపోతున్నాం. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ, మాకు ఎందుకు వచ్చింది, ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది బయట నుండి అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరో ఒకరు కొట్లాడతారు, మేము మాకంత ధైర్యం లేదు అని అనుకోవచ్చు కొంతమంది. ధైర్యం లేదని కాదు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. కొట్లాడే వాళ్ళకి సపోర్ట్ లేదని కాదండి, కొట్లాడేటువంటి వాళ్ళకి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఓపెన్గా రాలేరు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి దానిలో ఓపెన్గా రాలేకపోవడం, సపోర్ట్ లేకపోవడం కాదు. ప్రతి దానిలో ఇప్పుడు సపోర్ట్ ఉండబట్టి ఈరోజు ఎల్ఐజీలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇదే చిత్రపూర్ సాధన కమిటీకి సంబంధించిన ఎవరైతే ఫైట్ చేస్తారో వీళ్ళంతా వీళ్ళ టీమే వచ్చింది. మరి అనిల్ టీం రాలా. మరి అక్కడ అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఒక చిన్న దీనికి అంటే సమస్యలు అడిగిన దానికే నువ్వు వాళ్ళని ఓటర్ లిస్టులోంచి తీసేయాలని చెప్పనేసి ఓటర్ లిస్టులోంచి తీసేస్తే 27 కేసులు నీ మీద ఉన్నాయి. 27 కేసుల్లో చాలా వరకు కేసులు నీ మీద ప్రూవ్ అయింది. నువ్వు ఒకసారి 36 రోజులు, ఒకసారి 26 రోజులు జైలుకి వెళ్ళావు. జైలుకి వెళ్ళినటువంటి ఆయన ఏదో ఒకటి అడిగిన దానికి వీళ్ళని సస్పెండ్ చేయాలంటే ఇన్ని తప్పులు చేస్తే నిన్నేం చేయాలి? ఇన్ని తప్పులు చేసినటువంటి వాడు నిన్నేం చేయాలి? అంటే ఇక్కడ ఏ చిన్న సమస్య అడిగినా అంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఏమనుకుంటే అది ఇది మా పెత్తనం నడవాలి. ఎక్కువ కనుక చేస్తారు అదేమంటే అధికారులని ప్రలోభాలకు గురి చేస్తారు, రాజకీయ నాయకుల్ని ప్రలోభాలకు, చట్టాలను కూడా గురి చేస్తున్నారా ఏమో మనకు తెలియటం. అంటే ఏది కూడా ఏంటంటే ఇది వచ్చిద్ది అని చెప్పండి, అంటే ఈ రోజు అయిపోయింది రేపు అయిపోయింది అని చెప్పండి. ఈవెన్ 51 ఎంక్వైరీ గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ, 60 ఎంక్వైరీ గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ, నరసింహారెడ్డి కమిటీ గవర్నమెంట్ నియమించినటువంటి 3 గవర్నమెంట్ ద్వారా నియమించినటువంటి కమిటీల్లో వీళ్ళు దోషులుగా తేరారు. 111 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పనేది మీ డీసీఓ అప్పుడు ఉన్నటువంటి అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్ట్. 112 కోట్ల కుంభకోణం జరిగింది. మీ ఒక గవర్నమెంట్ ఆఫీసరే నీ కింద పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ నువ్వు నియమించిన కమిటీని నీకు తప్పులు చేశారన్నప్పుడు వీళ్ళ మీద చట్టపరంగా ఇప్పటివరకు ఎందుకు తీసుకోవాలా? ఈ రోజు ఇంకా ఇంత అవినీతి జరుగుతుంది అని చెప్పంటే దానికి కారణం మీరు కాదా? ఆ రోజే అవినీతి జరిగిందని తెలిసినప్పుడు ఆ రోజే చర్య తీసుకుంటే కనీసం జరగబోయేటువంటి అవినీతిని మనం ఆపగలుగుతాం. దాన్ని ప్రక్షాళన చేస్తూ ఇంకా అవినీతి జరగకుండా ఉండటానికన్నా మనకు ఒక అవకాశం ఉండేది. అట్లాంటిది ఏమీ చేయకుండా అవినీతికి అవకాశం ఇస్తున్నారంటే అది ఏంటి ఒకసారి మాకే అర్థం కావట్లేదు అని జరుగుతుంది. రీసెంట్గా కూడా ఏది మొన్న ఆగస్ట్ 20వ తేదీన మన డీసీఓ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక లెటర్ పంపించారు కోఆపరేటివ్ సొసైటీ, మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, మీరు ఈ విధంగా తప్పులు చేశారన్నది కూడా మా నోటీస్కి వచ్చింది. కోర్టు కూడా హైకోర్టు కూడా చట్టపరంగా మీ మీద చర్య తీసుకోమని చెప్పింది. చట్టపరంగా మీ మీద చర్య తీసుకోమన్నప్పుడు మీరు ఎందుకు మిమ్మల్ని సూపర్ సీడ్ చేయకూడదు అని ఆగస్ట్ 20వ తేదీ 2025న లెటర్ ఇచ్చేసి ఆన్ఆర్ బిఫోర్ 26/8/2025 మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్న. ఆగస్ట్ 26 మేడం. ఈ రోజు ఏంటి? ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ 26కి వస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి ఒక సూపర్ సీడ్ చేయమన్నటువంటి ఒక లెటరే, అది కూడా ఇది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి దానిలో ఒకళ్ళ మీద తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి తప్పని భావించినటువంటి మీరు కూడా ఇంత సమయం తీసుకుంటున్నారంటే ఆ సమయం ఎందుకు తీసుకుంటున్నారు, దాని వెనక ఏంటి అన్నది సామాన్య మానవుడు కూడా వచ్చేటువంటి డౌట్. అదే మామూలు వేరే వాళ్ళనైతే వీళ్ళు అన్నది ఓన్లీ క్వశ్చన్ చేసినందుకు వీళ్ళ మెంబర్షిప్ తీసేశారే, క్వశ్చన్ చేసినందుకే నీకు ఇక్కడ నుంచి నువ్వు ఫర్దర్గా నువ్వు పోటీ చేయడానికి లేదని చెప్పి అంటున్నారే, క్వశ్చన్ చేసినందుకే వీళ్ళ మీద కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. మరి ఓన్లీ ఒక క్వశ్చన్ చేసినందుకే వాళ్ళ వల్ల ఎవరికి కూడా ₹1 నష్టం జరగదు. నీ వల్ల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 112 కోట్ల నష్టం జరిగిందని గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికే ఉంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలోనే 112 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినప్పుడు అట్లాంటి వ్యక్తిని మీరు ఇంకా కాపాడుతున్నారంటే ఆ వ్యక్తి ఈరోజు ఇంకా తప్పులు చేస్తున్నాడు.
ఆ తప్పులు చేయడానికి అవకాశం కూడా మీరు కల్పిస్తున్నారా ఏంటి అన్నది ఒక 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 ఇక్కడ ఒక రెసిడెంట్ గా నా బ్లాక్ కూడా ఇదే మేడం, 7th బ్లాక్ లోనే ఉంటాను నేను. 7th బ్లాక్ లోనే ఉంటాను నేను. ఇక్కడ రెసిడెంట్ ని. నేను 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాను. నేను ఉండేది ఇదే 7th బ్లాక్. ఇక్కడ మీ వాయిస్ ఇస్తున్నందుకు మళ్ళీ ఇంకా బాధలు పెడతారు. మేము ఎప్పుడు హిట్ లిస్టే మేడం. అలవాటు అయిపోయింది. ఎందుకంటే హిట్ లిస్టే మేమందరం కూడా అంటే మాట్లాడుకుంటే వీళ్ళందరూ మేమందరం కూడా ఎప్పుడు హిట్ లిస్టే. ఆ హిట్ లిస్ట్ లో భాగంగా ఇక్కడ గొడవలు అయితే మా మీదకి వచ్చేసి కొడితే మా మీదకి వచ్చి కొడితే అది కేసు కూడా ఫైల్ అయితే అనిల్ కుమార్ అన్నటువంటి ఆయన నా మీద వచ్చి కొట్టిన ఆయనకి లీగల్ గా అతనికి డబ్బులు లాయర్ని వాళ్ళు పెట్టారు. అతని కోర్టుకు అయ్యేటువంటి మెయింటెనెన్స్ మా మెయింటెనెన్స్ నుంచి ఇవ్వమన్నారు. అంటే దాని అర్థం ఏంటి మేడం? అంటే వాళ్ళేగా మనం పంపించింది కొట్టమని చెప్పని. లేకపోతే నువ్వెందుకు లాయర్ని పెట్టావు, నువ్వెందుకు ఆయనకి మెయింటెనెన్స్ ఇస్తున్నావు? కనీసం అతను మా బాడీలో ఈసీ మెంబర్ కూడా కాదు. ఆయన ఈసీ మెంబర్ అని చెప్పుకునేసి మాకు ఎలక్షన్ జరిగినప్పుడు ఉన్నటువంటి 8 బ్లాకుల్లో 7 బ్లాకుల్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినాయి మేడం. ఆ బ్లాక్ నెంబర్ 12 ఎవరైతే వేణుబాబు అని చెప్పున్నాడో అతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల. కానీ ఆయన నేను ఈసీ మెంబర్ అని చెప్పనేసి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఇచ్చినటువంటి ఆ ప్రూఫ్స్ నేను అదే మాట్లాడ. ఇది అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేశారు ఏ బ్లాక్ నుంచి అన్నటువంటి ఆయన సైన్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఆయన ఇచ్చినటువంటి లెటర్. అంటే దీనిలో ఎక్కడ కూడా ఆయన ఎవరైతే పంపించి నా మీద కొట్టించాడో ఆ వ్యక్తి దీనిలో లేడు, ఈసీ మెంబర్గా లేడు. ఇతనికి కోర్టు ఖర్చులకి డబ్బులు ఇవ్వాలని చెప్పనేసి అనిల్ కుమార్ వల్లభనేని ఆయన వాళ్ళ లెటర్ యాడ్ మీద సంతకం చేసేసి పంపించాడు. అంటే ఆయనకి కోర్టు లాయర్ ఏమో వాళ్ళు పెడతారంట, ఇది మెయిన్ కమిటీ. ఖర్చులు ఏమో ఏం పెట్ట. వాటర్ సమస్య ఇక్కడ నేను ఉన్నటువంటి కాలంలో 528 మందికి సంబంధించిన సమస్య. నేను ఫైట్ చేసేది 528 మందికి మాకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో దాని గురించి కొట్లాడుతాం. ఆ కొట్లాడే దాని మీద నాకు డబ్బులు ఇవ్వాలి కానీ ఏమన్నా ఇస్తే అది నేను అడగల. ఎందుకంటే సరే అది ఏదన్నా కొట్టుకోవడం అనేది తప్పు. నేను చేసినా ఆయన చేసినా నేను ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా నేను సీనియర్ సిటిజన్ ని, ఇండియన్ ఆర్మీలో పనిచేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ ఆర్గ్యుమెంట్ చేస్తాం కానీ కొట్టడం అన్నది చేసేంత వయసు కాదు, అంత దీనిలో పోయేటువంటి ఇది కూడా అంత అగ్రెసివ్ గా పోవాల్సిందే. మీరు మంచి కోసం పనిచేసే వాళ్ళకి అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. మంచి గురించి 528 కుటుంబాలకి మంచి జరగాలి, వాళ్ళకి నీళ్లు రావాలి, 10 రూపాయల వాల్యూలో రావాలి. 40 రూపాయలు మేము ప్రతి నెల దాదాపు 1,50,000 2 లక్షల రూపాయలు మేము ఎక్స్ట్రా కడుతున్నాం. ఎందుకు కట్టాలి? ఆ 1,00,000 ఉంటే ఇంకో దానికి పనికి వచ్చింది కదా, దీనికి ఎందుకు కట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే దానికి నేను అడగాలి. ఇంకా ఏమన్నా బాబు నేను కాలనీ గురించి కొట్లాడుతున్నా ఏమన్నా ఉంటే నాకు లాయర్ని పెట్టాను, లేకపోతే నాకు ఇవ్వండి నేను అడగల. ఎందుకంటే అది రిజల్ట్ రావాలి, రిజల్ట్ గురించి. సో అంత తప్పులు చేస్తా అట్లాంటి ఎంకరేజ్ చేసేటువంటి ఈయన ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు మేడం. అన్ని హౌసెస్ కంప్లీట్ కావాలి. మేము వచ్చిన తర్వాతనే మేము చేస్తామంటే అయ్యా అనిల్ గారు మీరు 2015 నుంచి మీరు కమిటీలోకి వచ్చారు. 2015లో ఈసీ మెంబర్గా ఉన్నారు, 2020 నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు వచ్చే నాటికి ఇక్కడ ఉన్నటువంటి 60% హౌసెస్ కంప్లీట్ అయినాయండి. 60% హౌసెస్. ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ 1912 ఇళ్ళు, హెచ్ఐజీ 720 ఇళ్ళు, ఈ 2 కంప్లీట్ అయిపోయాయి. 16 నాటికి ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటిలో కూడా వచ్చేసారు. అంటే 2016 నాటికి 60% హౌసెస్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు లేని డెప్ షీట్ నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? ఒకవేళ డెప్ షీట్ ఉన్నా ఐవీఆర్సీఎల్ లేదు 40 కోట్లు ఐపీ పెట్టారన్నావు, ఇంకో లేదు ఇంకో 10 కోట్లు 20 కోట్లు పెట్టారు, అవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ అవుతాయి. నీకు 160 కోట్లు అయినాయి 180 కోట్లు అయినాయి, నువ్వు పెంచుకుంటా పోతున్నావు. ఎట్లా పెంచుకుంటా పోతావు? నీకు నీ పీరియడ్లో నేను ఇంకో మా దురదృష్టం ఏమనుకోవాలి కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ కాలనీ బద్నామైనంతగా ఇప్పుడు కాదు. యాక్చువల్గా ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మేడం. ఏషియన్ కంట్రీలోనే అతి పెద్ద సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి కాలనీ ఇది. ఎక్కడ బాంబేలో లేదు, ఢిల్లీ, ఏ కోలీవుడ్లో టాలీవుడ్ దేనిలో లేదు, ఓన్లీ టాలీవుడ్ మన దగ్గర తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి గొప్ప వరం. దీన్ని అదృష్టంగా భావించాల్సిన కదా. ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన తప్పులు చేశాడు. 112 కోట్లు కుంభకోణం, ఆయన చేసిన తప్పులకు పేపర్లు వచ్చింది. జూనియర్ ఆర్టిస్టులు అక్కడ నుండి కుంభకోణం, ఆయన చేసిన తప్పులకి చిత్రపురి కూడా బాధితులు. ఫెడరేషన్లో ఉండి నువ్వు చేసిన తప్పులకి అక్కడ చిత్రపురి. ప్రతి దానికి ఆయన చేసిన తప్పులన్నిటికి కూడా చిత్రపురి కూడా హైలైట్ అయిపోయి ఈరోజు చిత్రపురి అంటేనే అరే అదే సమస్యలు ఉంది,
కోర్టు కేసులు ఉన్నాయి, ఏదో గొడవలు అవుతాయి. ఎందుకు ప్రైమ్ లొకేషన్లో ఉండి కూడా మేము దీన్ని ఒక హ్యాపీగా లేనటువంటి పొజిషన్ ఉన్నాం. అది మా తప్పులు కాదు మేడం, ఉన్నటువంటి వాళ్ళు తప్పులు కాదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి సైలెంట్గా జెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కాలనీ మొత్తం చాలా మంచి ఇల్లే ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు ఛానల్లో చూడండి, పేపర్లో చూడండి, వేటిలో చూసినా కూడా వస్తుంది. మరి ఇప్పుడు తప్పు ఇంకోటి సార్, మొన్న ఇది హైడ్రా కింద కూడా వర్తిస్తుందా? ఎందుకంటే హైడ్రా మొన్న వచ్చి ఇక్కడ కడుతున్న విల్లాలు కూడా కొన్ని కూల్చేసింది కదా, కూల్ చేసి మళ్ళీ కడుతున్నారు. అంటే మరి ఇక్కడ ఏంటి, దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా? కూల్ చేసిన తర్వాత కట్టలేదు మేడం, కట్టలేదు. కట్టడం లేదు. కూల్ అంటే చేసిన ఇప్పుడు ఈ సమస్యలు హైడ్రా కింద కూడా వస్తుందా? హైడ్రా హైడ్రా మరి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయన కంప్లైంట్ ఇచ్చారు మేడం, కంప్లైంట్ ఇచ్చారు. మున్సిపల్ అథారిటీ, హైడ్రా, హైకోర్టు ఇవన్నీ అన్నిటిని చెప్పిన దాని ప్రకారం హైడ్రా వాళ్ళు వచ్చి మున్సిపల్ అధికారులతో కోలుగొట్టించారు మేడం, కోలుగొట్టించారు. జస్ట్ ఫర్దర్గా లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో అది FTL పరిధిలోకి వచ్చింది. అది 4 ఎకరాల చిల్లరలో కట్టాలని ప్లాన్ చేశారు. 4 ఎకరాల చిల్లరలో హైడ్రా వాళ్ళు ప్లస్ వీళ్ళంతా వచ్చేసి దానికి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసినప్పుడు 2 ఎకరాల చిల్లరే వస్తుంది. అంటే ఒక 1.5 ఎకరా అది ఆల్రెడీ హైడ్రా దానికి FTL పరిధిలోకి పోయింది, బఫర్ జోన్ FTL పరిధిలో. అట్లా వీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే దీన్ని కూడా కట్టేవాళ్ళండి. ఇప్పుడు ఈ పార్కును కూడా ఏది వదిలిపెట్టరు. అది ఆ రోజు మున్సిపల్ ఆఫీసర్స్ వాళ్ళు ఆ మీటింగ్ జరిగిన తర్వాత నేను వెళ్ళా, వాళ్ళు ఒకటే అన్నారు, మున్సిపల్ కమిషనర్ ఇమీడియట్గా పోయి దాన్ని కాంపౌండ్ వాల్ కట్టేయండి. కాంపౌండ్ వాల్ కట్టకపోతే ఇక్కడ కూడా ఏదో ఒక ఇల్లు కడతారు, మళ్ళీ ఎవరితోటో వాళ్ళతో రికమెండ్ చేస్తారు, ముందు కట్టేయండి. అంటే ఈవెన్ అధికారుల్లో కూడా అలాంటి ఓపెన్ స్పేస్ ఉంటే తినేస్తారు అన్నటువంటి భయం అన్నది పెట్టింది. ఇవన్నీ మనకు ఉన్నటువంటి లెక్కలు, జీవో లెటర్ నెంబర్తో సహా. ఇప్పుడు మనకి 2920/GHS CD 27/2022 ఈ ఆర్డర్ ప్రకారం ఏదైతే డూప్లెక్స్ ఉందో డూప్లెక్స్ను కంప్లీట్ చేసావు, అప్రిషియేట్, డెఫినెట్గా అప్రిషియేట్. 2009లో పర్మిషన్ వచ్చినటువంటి ఇది రో హౌస్ 2009లో పర్మిషన్ వచ్చింది. రో హౌస్ ఎందుకు ఆగింది? 22లో వచ్చింది, అది ఎందుకు కంప్లీట్ చేసావు? అది కంప్లీట్ చేసావు, మంచిదే, నిజంగా అభినందన. ఇది కూడా కంప్లీట్ చేయాలిగా. వీళ్ళకి ఇది కంప్లీట్ చేయకపోవడానికి వాళ్ళ మనసులో ఒక కుతంత్రాలు పెట్టుకున్నారు మేడం. ఎందుకు పోయిందంటే ఇది 225 మందిది 14 ఎకరాల ల్యాండ్. మామూలుగా 10 గుంటలు ఉంటేనే వదిలిపెట్టడం అలా 14 ఎకరాల ల్యాండ్ని వాళ్ళు 225 మందికి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ వీటన్నిటిని కూల్ చేస్తే ఇక్కడ మనం అపార్ట్మెంట్స్ కడితే దాదాపు 3,500 మందికి ఇవ్వచ్చు కదా అని చెప్పనేసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టేసి, వాళ్ళకి రాదు పాపం, వాళ్ళు ఏంటి మాకు కూడా వస్తాయేమో, ఇళ్ళు వస్తాయేమో, ఆ అపార్ట్మెంట్స్ కడితే, అవును వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని కూల్ చేసేయండి అని చెప్పిన వాళ్ళని రెచ్చగొడతా వీటిని కూల్ చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా ఆయన మనసులో ఉంది. ఎందుకు ఉంది అని చెప్పనేసి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే, ఏదైతే LIG, EWS, తర్వాత MIG, డూప్లెక్స్, HIG, LIG కట్టేసి 13 నాటికి అయిపోయింది, అంటే 12 సంవత్సరాలు అయిపోయింది. వాటి మీద ఇప్పుడు 2 ఫ్లోర్లు వేస్తాడంట. 13 సంవత్సరాలు అయిపోయింది, వాటి మీద 2 ఫ్లోర్లు, MIG మీద 2 ఫ్లోర్లు ఇంకా కంప్లీటే కాల, డూప్లెక్స్ మీద 2 ఫ్లోర్లు, HIG మీద కూడా 2 ఫ్లోర్లు వేస్తాడు. అంటే ఈ 2 ఫ్లోర్లకి ఆయన ఒక ఎప్పుడు సెప్టెంబర్ 2024లో జరిగినటువంటి ఈ మార్చిలో జరిగినటువంటి దానిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అంటే ఆయన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్లో, అంటే ఇదంతా కూడా చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఎప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటున్నారు, వాటి మీద 2 ఫ్లోర్లు వేస్తాను. అన్డివైడెడ్ షేర్ ఎక్కడి నుండి వస్తుంది మేడం? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి దానికి ఇచ్చేసావు, కానీ అన్డివైడెడ్ షేర్ అది రాదు, ఏదో చెప్పుకొచ్చాడు పవర్ పాయింట్ PPT, అది ఓపెన్గా జనరల్ బాడీలో జరిగినట్టు. అంత దారుణాలు ఇక్కడ జరుగుతున్నాయి మేడం. అంటే ఆయన ఏమన్నా అనుకున్నా అసలు నీకు ఇవన్నీ ఎందుకు రా బాబు, నువ్వు చేయాల్సింది ఇంతవరకే. నీకు ఏదైతే మీకు బ్లూ ప్రింట్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉందో అప్రూవ్డ్ లేఅవుట్లో 4,213 ఇది నువ్వు చేయాల్సింది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి. ఇవి కాకుండా నేను పైన ఇంకో వేస్తాను, ఇంకో 800 మందికి ఇస్తాను, నేను ఇంకో టవర్స్ ఏదో కడతా అక్కడ ఇస్తాను, ఆ రో హౌస్ పక్కన ఏదో ఉంది అక్కడ కూడా మేము కడతాము, ఇవన్నీ చేయటానికి మీకు ఎందుకు, మీకు అంత తాపత్రయం ఏంటి? ఒకవేళ బాధలను వదిలేయి, 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నేనే చేయగలుగుతా, నేను ఉంటేనే చేయగలుగుతా, వేరే వాళ్ళు చేయలేరు. అరే సార్, ప్రభుత్వాలు మారుతాయి, మంచి వాళ్ళే దిగిపోతారు, వేరే వాళ్ళు వచ్చి నడిపిస్తారు కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి మేడం. వీటిని మీరు మీ మీడియా ద్వారా కాస్త చేస్తే కొంతమంది ఇప్పుడైనా జనాలు మోసపోకండి, ఇక్కడ ఏదో మీకు ఇక్కడ అయిపోతాయని చెప్పనేసి కొంతమంది తెలియక, ఎందుకంటే చిత్రపురి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫిలిం ఇండస్ట్రీ అన్నప్పుడు నువ్వు బయట పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి
బుకింగ్స్ ఆర్ ఓపెన్ అని పెట్టాల్సిన అవసరం లేదు. అవును. బుకింగ్స్ ఆర్ ఓపెన్ అంటే అర్థం ఏంటి? ఉమ్. వచ్చే పోయే వాళ్ళు చూసుకుంటా ఉంటారు, ఆ నెంబర్ చూస్తారు, అరే బయట 10,000 రూపాయలు ఎసెప్ట్ ఉంది, ఇక్కడ 7,000 రూపాయలే కదా, అక్కడికన్నా ఇక్కడ నయం మనం చేద్దామని చెప్పని అలాంటి అమాయకులు వాటిని చూసేసి వాళ్ళకి మెయిన్ ఏంటి, ఇంత పెద్ద కాలనీ కనపడుతుంది, ఇంత పెద్ద కాలనీ కనపడినప్పుడు అది కట్టలేరా అన్నటువంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు మోసపోతున్నారు. రేపటి రోజున డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతాయా జరగదో తెలియదు. రాబోయే ఆ ఎలక్షన్లో ఈయన ఉంటాడా లేదా తెలియదు. ఒకవేళ ఈయన కనుక రాకపోతే ఇప్పుడు కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. కట్టబోయే వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇక్కడ లేనటువంటి వాటి మీద వచ్చి అన్ని ఆశలకు పోయి మీరు లాస్ కావద్దని చెప్పనేసి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపం. థ్యాంక్ యూ. సో ఇందాక కస్తూరి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఏమని అంటే 7,000 రూపాయలకు గజం అమ్ముతున్నారు, కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని చెప్పి. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డు కూడా కనబడతా ఉంది. ఇన్ని రోజులు దోచుకున్నది అయిపోయింది. ఇప్పుడు హెచ్ఐజీ అయిపోయింది, ఎంఐజీ అయిపోయింది, అన్న అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోయే లోపల ఇంకొన్ని దోచుకోవాలి కదా. సో ఇది 600 కోట్ల ప్రాజెక్ట్, ఇంకా దానికన్నా ఎక్కువనే ఉంటుంది, అంతకి మించి మనం ఏం చేసినా తక్కువ ఏం కదా. సో 600 కోట్ల ప్రాజెక్ట్, దీనిపైన ఏముందో ఒకసారి చూద్దాం. బోర్డు పైన జంపింగ్ ఫర్ ఏ హ్యాపీ చైల్డ్హుడ్ అంట. హ్యాపీ చైల్డ్హుడ్ ఎందుకు ఉండదు? 600 కోట్లు నువ్వు దోచుకుంటున్నావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్క్వేర్ ఫీట్, ఇందాక నేను ఏదైతే గజాలు అన్నానో గజాలు కాదు అది. సో స్క్వేర్ ఫీట్ కి 7,000. ఇక స్క్వేర్ ఫీట్ కి 7,000 రూపాయలు నీకు ఇస్తే మీ కార్మికులు వచ్చి, సినిమా కార్మికులు వచ్చి కొనాలంటే ఇక్కడ ఎందుకు కొనుక్కుంటాం? ఏ కోకాపేట, నానక్రామ్ కూడా పోయినా గదే రేటుకు వస్తుంది, లేకపోతే శ్రీనగర్ కాలనీ ఇంకెక్కడికి పోయినా అదే రేటుకు వస్తుంది. సో కేవలం ఈయన అనిలు, ఈయన బ్యాచ్, ఇందాక వాళ్ళు చెప్తున్నట్టు ఎవరైతే దండుపాల్యం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు దోచుకొని తినడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ అన్నమాట. వాళ్ళ హార్ట్ బీట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది ఆగిపోతే ఇక వాళ్ళ హార్ట్ ఆగినట్టే. ఇక్కడ చూస్తే బుకింగ్స్ ఓపెన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు ఫస్ట్ డబ్బులు కడితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారంట. ఎవడైనా ఇస్తారు, డబ్బులు కడితే ప్రయారిటీ ఇచ్చేదేముంది? ఇంకా ఏమైనా పుక్కట్లు ఇస్తున్నావా? బోర్డు పెట్టుకున్నావు అట్లా. నెక్స్ట్ చిత్రపురి, దీన్ని సఫైర్ సూట్ అంటారంట. సఫైర్ సూట్ అంటారు. ఫాలోడ్ బై హైడ్రా నార్మ్స్, ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ, 70% ఓపెన్ స్పేసెస్, హెచ్ఎండిఏ పర్మిషన్ నెంబర్. ఇగో ఇది తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. పేరుకు మాత్రమే సినీ వర్కర్స్, కానీ ఈ సినీ వర్కర్స్ మీద స్వారీ చేస్తారు చూసినావా? వాళ్ళు దోచుక తింటారు, వాళ్ళు దుబ్బక తింటారు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. అక్కడ వరకు చాలా పెద్ద కట్టబోతున్నారు దీన్ని. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా బిల్డింగ్ డిజైన్ కూడా, అపార్ట్మెంట్స్ డిజైన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. హై రైజ్ టవర్స్, వీళ్ళ గుండెలకు లేవు హై రైజ్, కానీ దీనికి ఉంటాయి మంచి హై రైజ్ టవర్స్ ఇవన్నీ కూడా. ఒకసారి చూడొచ్చు, ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ అంట. ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ చూడొచ్చు. ఇగో 6,999 రూపీస్. జనరల్ గా షాపింగ్ మాల్స్ లా దసరా ఆఫర్స్ 1 రూపీ తగ్గించి పెడతారు కదా. సో 7,000 రూపాయలకి 6,999 రూపీస్, 1 రూపాయి తగ్గించారు వాళ్ళు. చాలా గ్రేట్. సో ఎక్కడి నుంచో సినిమా వర్కర్స్ కష్టపడిన సొమ్ము మొత్తము తీసుకొచ్చి మళ్ళీ నీకు 7,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టాలంటే ఇక ఈ అసోసియేషన్ ఎందుకు? బయట కూడా అదే రేట్కి వస్తుంది కదా. దీన్ని దోచుకదడం కాకపోతే ఇంకేమంటారండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ అలాగే రీసెంట్ గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా ఈ అనిల్ని తీసుకొచ్చి మరి కొంతమంది పెద్ద మనుషులను తీసుకొచ్చి మరి సభలో రేవంత్ రెడ్డి ఓ మీటింగ్ పెట్టినాడు జూబ్లీ హిల్స్ లో. అండ్ అట్లాగే నవీన్ యాదవ్ గారు తండ్రి గారు అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారు ఎంతో మంది సినిమా కార్మికులకు కూడా ఆయన హెల్ప్ చేసినాడు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మీరు సినిమా వాళ్ళ మీటింగ్ పెట్టి మీ ప్రచారంలో కూడా దీన్ని వాడుకున్నారు కాబట్టి మరి ఒక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఫస్ట్ దీని నుండే మీ ఫైట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా దీని నుండే ఇప్పుడు మీ ఫైట్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ప్రాబ్లం అవుతుంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని నుండే మీ ప్రస్థానం మొదలు పెట్టాలి, దీని నుండే మీ ఫైట్ అనేది షురు అవ్వాలి. అది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా రాకపోయినా, మీ వాళ్ళతో కొట్లాడైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ముఖ్యంగా ఫస్ట్ చిత్రపురి కాలనీ నుండే మొదలు పెట్టాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు నీతి సూక్తులు ఎవరైనా చెప్తారు. సో ఎంతసేపు నీతి వ్యాఖ్యలు చెప్పడం కాదు. అదైతే ఏంటి మొన్న ఏదో ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మాట అన్నారు కదా, తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ రాదా మీకు, తెలుగు రాదా మీకు, తెలుగులో మాట్లాడండి అన్నారు కదా. సో అది ఇక్కడ కూడా ముందు తెలుగు వాళ్ళు ఏంది, తెలంగాణ వాళ్ళు ఏంది, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా చిత్రపురి ల్యాండ్స్ ని దోచుక తింటా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ఇంకా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వలేదా, తెలుగు వాళ్ళు అన్నారు కదా, మీరు తెలుగులో మాట్లాడండి కలెక్టర్ గారు అన్నారు కదా. అదేదో రామోజీరావు గారి అవార్డ్స్కి వెళ్ళగానే మీకు జ్ఞానోదయం అయిపోయింది.
కానీ వాస్తవానికి మాకు కొంతమందికే తెలుసు మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి అవన్నీ తెలుగులో మాట్లాడమన్నారు. సారీ టు సే దిస్, చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ ముందు మీరు తెలుగు ఏదో పక్కన పెడితే మీరు ఒక తెలంగాణ బిడ్డ. ఓకే, నాగర్ కర్నూలు మీ నాగిరెడ్డిపల్లి ఏదో పల్లి మొత్తానికైతే అక్కడ తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి, సో ఇక్కడ తెలంగాణ ఫస్ట్, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డివైడ్ కాలే, ఇంకా ఆంధ్రలో పెత్తనమే నడుస్తుంది. సో తెలంగాణ సపరేట్ బోర్డు లేదు, దాని గురించి మాట్లాడే వాయిస్ లేరు, కొంతమంది తప్ప, మన హేమ లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు మాట్లాడేటోళ్ళు లేరు. సో దీని గురించి మీరు ఆలోచించండి. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఈ చిత్రపురిలో ఏం జరుగుతుందో దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగితే మీరు కూడా ఇంకా అసలు ఆల్రెడీ 83 కేసులు 84 కేసులు ఏమో ఉన్నాయి. అరే ఓటుకు నోటు దొంగ అని పిలుస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఇది కూడా చేయలేదనుకోండి, ఇక్కడ చిత్రపురి కాలనీలో ఉన్న ఓట్లు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ ఫ్యూచర్ రావు. ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి గెలుస్తారేమో, కానీ ముందు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వస్తాయి 2027. మీ సీటుకే పెద్ద ప్రాబ్లం వచ్చేటట్టు ఉన్నది. సో దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ వేం నరేందర్ రెడ్డి అన్న చూడన్నా సగం ముంచేదే మిమ్మల్ని ఆయన, వేం నరేందర్ రెడ్డి మిమ్మల్ని సగం ముంచేదే ఆయన. మీరు అన్ని చూడని చెప్తారు, ఆయన వెనకాలకెళ్ళి ఏం చేయాలో అది చేస్తాడు. సో వేం నరేందర్ రెడ్డి అన్న చూడు అని కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పని చేయాలని అనుకుంటే ఇక్కడ రండి, చిత్రపురి కాలనీకి వచ్చి పరిశీలించండి, గ్రౌండ్లో తిరగండి. మీరు చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి, కొద్ది గొప్ప ఆయన తిరుగుతుండు కదా గ్రౌండ్లో, మూసి నవ్వులు చెప్పుకొని ముచ్చట్లు మొన్న ఏం పెట్టుకుర్రో మరి ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడికి మీకు చెప్తుండలేదో తెలియదు, కానీ ఆయన చూసి అట్లీస్ట్ నేర్చుకొని ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో వచ్చి తొంగి చూసి ఇక్కడ కొన్ని హామీలు ఇచ్చి కాదు, ఇచ్చిర్రు ఆల్రెడీ మొన్న, నెరవేర్చి అసలైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ ఇట్లు మీ చెల్లెమ్మ, మీ శ్రేయోభిలాషి జర్నలిస్ట్ రావ్య అన్న. థ్యాంక్ యూ సో మచ్.